హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రీసెంట్గా మీకు ఇప్పుడు నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మీద వీడియో చేస్తున్నాము. ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో మీకు రీసెంట్గా ఏం కంప్లీట్ చేశాను నేను, మాస్ మీద కదా. సో మీకు ఎన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యిందో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ నుంచి వర్క్ మీద కంప్లీట్ అయింది, పవర్ పైన కంప్లీట్ అయింది, ఎనర్జీ మీద కంప్లీట్ అయింది, నెక్స్ట్ మాస్ మీద కంప్లీట్ అయింది. ఈరోజు మనం న్యూటన్స్ లాస్ మీద కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ ఫోర్స్ మీద. సో ఇలా నేను టాపిక్ వైజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్ లాస్ కోసం మీకు ఆ క్వశ్చన్స్ చెప్పే ముందు జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్స్ అండి. ఇవన్నీ నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పినవే. సో నెక్స్ట్ నిన్న లాస్ట్ క్వశ్చన్ మంది ఏంటమ్మా 363, ఈరోజు 364 నుంచి మా నెక్స్ట్ న్యూటన్స్ లాస్లో క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్ ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్ అండ్ మొమెంటం ఏంటి, నెక్స్ట్ ఇనర్షియా ఏంటి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఏంటి, ఇలాంటి జస్ట్ ఒకసారి క్విక్ రివైజ్ చేస్తాను, జస్ట్ ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి అమ్మ. ఇక్కడ ఏంటి ఫస్ట్లో మనకు తెలుసు కదా, ఫస్ట్లో ఏంటండి ద ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, అలానే మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయనంత వరకు కదండి. సపోజ్ ఇక్కడ రెస్ట్లో ఉంది, ఒక బాల్ని తీసుకొని బెస్ట్ ఎగ్జాంపుల్, అక్కడ రెస్ట్లో ఉంది, అది మీరు ఏమైనా ఫోర్స్ అప్లై చేయకపోతే అది రెస్ట్లోనే ఉంటుంది కదా, దాని అంతటా అది మూవ్ అవ్వదు కదండి. సో మీరు ఇక్కడ జస్ట్ దాన్ని ఏమైనా హిట్ చేసినప్పుడు అలాంటప్పుడు కాదండి, ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తేనే అది కొద్దిగా అది వెళ్తుంది కదండి ముందుకి, అంటే అది అప్పుడు మోషన్లో ఉంటుంది ఎప్పుడు మీరు ఫోర్స్ అప్లై చేసినప్పుడు. అదే మోషన్లో ఉన్న బాల్ని మీరు ఆపాలన్నా సరే అటు నుండి మీకు ఒక ఫోర్స్ అనేది ఆపోజిట్గా ఒక ఫోర్స్ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం కదండి. సో అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్గా దానిపై పని చేసినప్పుడు ఏదైనా అడ్డు తగిలినప్పుడే కదండి అది అక్కడ ఆగిపోతుంది, అంటే అక్కడ కూడా ఆపోజిట్గా ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో ఫోర్స్ అనేది ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ పని చేయకపోతే రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది కదమ్మా. సో అదే న్యూటన్స్ ఫస్ట్ లా అండి. న్యూటన్స్ ఫస్ట్ లా అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, అలానే కాన్స్టెంట్లో ఉన్న మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉంటుందని చెప్పి ఫస్ట్లో చెప్తుంది. దీన్ని ఎలా అంటారండి, లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారని నేర్చుకున్నాం కదా. ఎందుకు లా ఆఫ్ ఇనర్షియా అంటారు, అసలు ఇనర్షియా అంటే ఏంటి, ఇనర్షియా ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇనర్షియా కూడా అంతే కదండి. ఇక్కడ జస్ట్ సెకండ్, ఇనర్షియా అంటే ఏంటంటే ఇప్పుడు రెస్ట్లో ఉంది, ఆ రెస్ట్లో ఉన్నదాన్ని అది దానంతట అది చేంజ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఈ రెస్ట్లో ఉన్న బాలే దానంతట అది మోషన్లోకి వెళ్ళదు కదండి, అంటే దానంతట దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేకపోతుంది, దాన్ని ఇనర్షియా అంటారండి. అదే మోషన్లో ఉన్న బాల్ కూడా దానంతట అది ఆగిపోదు కదా, అక్కడ ఏదో ఆపోజిట్గా ఒక ఫోర్స్ అనేది దాని మీద అప్లై చేస్తేనే, ఏదో ఒక అక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటేనే కదమ్మా అది కిందకి అది ఆగిపోతుంది. సో అక్కడ కూడా ఏంటి, మోషన్లో ఉండేది దానంతట అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోవట్లేదు, అంతే కదండి. దీన్ని ఏమంటారంటే ఇనర్షియా అంటారమ్మా. ఇనర్షియా అంటే దానంతట అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోదు, రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉంటుంది. రెస్ట్లో ఉంటే దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు, అదే మోషన్లో ఉంటే దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు, అంతే అండి వేరియేషన్ అక్కడ. సో ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా అండ్ ఇనర్షియా ఒకేలా ఉన్నాయి కదమ్మా, ఎందుకంటే ఫస్ట్ లాలో కూడా అంతే కదా, రెస్ట్లో ఉండేది రెస్ట్లో ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లో ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా అప్లై చేస్తే రెస్ట్లో ఉండేది చేంజ్ అవుతుంది పొజిషన్, మోషన్లో ఉండేది రెస్ట్లోకి వస్తుంది, అంటే అప్పుడు మాత్రమే పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇనర్షియా కూడా అంతే కదమ్మా, రెస్ట్లో అనేది రెస్ట్లోనే ఉంటుంది, దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు ఫోర్స్ అనేది అప్లై చేసినంత వరకు. అలానే మోషన్లో అనేది కూడా మోషన్లోనే ఉంటుంది, ఎటువంటి ఫోర్స్ అనేది దాని మీద అప్లై చేయనంత వరకు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, న్యూటన్స్ ఫస్ట్ లానే ఏమంటారండి, లా ఆఫ్ ఇనర్షియా అని అంటారు. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటా అండి. ఇందులో మీకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కోసం, ఇనర్షియా ఆఫ్ మోషన్ కోసం, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు అన్ని ఇనర్షియాస్ మీకు ఎందులో కనిపిస్తే కూడా నేను మీకు చాలా బస్సుతోనే ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి. ఏం తెలుసుకున్నాను, మీకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, సపోజ్ ఎవరైనా క్లాస్ వినకపోయి ఉంటే ఒకసారి జస్ట్ ఇదంతా క్విక్ రివిజన్ అమ్మా, అది డీప్గా ఏం చెప్పట్లేదు. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు మీ బస్సులో జస్ట్ ట్రావెల్ చేస్తున్నారో, బస్ అనేది ఫస్ట్ ఎలా ఉంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. మీరు జస్ట్ ఇప్పుడు బస్సులో మీరు జస్ట్ ఇలా ఎక్కారమ్మా, ఇలా ఎక్కినప్పుడు మీ కాలు ఉంటుంది కదా, ఆ కాలు అన్నమాట బస్సుతో కాంటాక్ట్లో ఉంటుంది కదండి, అంటే బస్సు రెస్ట్లో ఉంది, స్టార్ట్ అవ్వలేదంటే రెస్ట్లో ఉంటుంది. రెస్ట్లో ఉండేటప్పుడు మీ కాలు కూడా అక్కడ రెస్ట్లోనే ఉంటుంది కదా. ఎందుకు రెస్ట్లోనే ఉంటుంది, బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల బస్సు ఏ మూమెంట్లో ఉంటే మీ కాలు కూడా అదే మూమెంట్లో ఉంటుందని. సో ఇక్కడ బస్తో పాటు మీ కాలు కూడా ఎలా ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది. అప్పర్ పార్ట్ కోసం కాసేపు పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, అప్పర్ పార్ట్ కూడా రెస్ట్లోనే ఉంటుంది కదా, ఎందుకంటే టోటల్గా బస్ రెస్ట్లో ఉంది కాబట్టి మీరు కూడా టోటల్గా రెస్ట్లో ఉంటారు. సో ఫస్ట్ ఎస్పెషల్లీ కాలు గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకు ఇంపార్టెంట్ అమ్మా. సో కాలు అనేది అక్కడ మీతో బస్తో కాంటాక్ట్లో ఉంది, అప్పర్ పార్ట్ కూడా మీ పైన బాడీ కూడా రెస్ట్లోనే ఉంది, కింద పార్ట్ కూడా రెస్ట్లోనే ఉంది.
సో ఇప్పుడు బస్సు సడన్గా స్టార్ట్ చేశాడు. సడన్గా స్టార్ట్ చేసినప్పుడు బస్సు ముందుకు వెళ్తుంది. బస్సుతో పాటు మీ కాలు కూడా కాంటాక్ట్లో ఉండడం వల్ల మీ కాలు కూడా ఇలా ముందుకెళ్తాయి కదమ్మా, మీ కాలు కూడా ఇలా ముందుకెళ్తాయి. అంటే బస్సు అనేది మూవ్ అవుతుంది. బస్సుతో పాటు మీ కాలు కాంటాక్ట్లో ఉండడం వల్ల మీ కాలు అనేది కూడా మూవ్ అవుతుంది. కానీ బాడీ ఏమైనా ఫీల్ అవుతుంది, నేను రెస్ట్లోనే ఉన్నాను ఫీల్ అయ్యి అది అక్కడే ఉంటుంది. అంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటున్నారు, జస్ట్ మీ కాలు మాత్రమే ముందుకెళ్తుంది. దానివల్ల మీరు ఇలా వెనక్కి పడ్డట్టు మీకు అనిపిస్తుంది, కానీ మీరు వెనక్కి పడరు. జస్ట్ మీరు మీ రెస్ట్ అది మోషన్లోకి బస్సు వెళ్ళడం వల్ల మీ కాలు కూడా బస్సులో పాటు మోషన్లోకి వెళ్ళడం వల్ల ఈ అప్పర్ పార్ట్ రెస్ట్లో ఉంది. కాబట్టి సడన్గా అది చేంజ్ చేసుకోలేదు కదండి. ఎందుకు చేంజ్ చేసుకోలేదు, దాని పొజిషన్ సడన్గా చేంజ్ చేసుకోలేదు. సో దీని గురించి అర్థమైంది కదమ్మా. ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. అండ్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, అదే ఎగ్జాంపుల్ బస్సులోనే చూడండి. ఇప్పుడు బస్సు ఆల్రెడీ మోషన్లోనే ఉంది. బస్సు ఆల్రెడీ మోషన్లోనే ఉండేటప్పుడు అక్కడ ఏమవుతుంది, బస్ మోషన్లో ఉండేటప్పుడు మీ కాలు కూడా బస్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, మీ కాలు కూడా ఆల్రెడీ బస్తో పాటు మోషన్లో ఉంది. ఇప్పుడు బాడీ కూడా ఏం ఫీల్ అవుతుంది, మోషన్లో ఉన్నానే కదా ఫీల్ అవుతుంది. ఎందుకంటే బస్సు మోషన్లో ఉంది కాబట్టి మీ బాడీ కూడా మోషన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీ కాలు కూడా ఎలా ఉంది, బస్తో పాటు ముందుకెళ్తూనే ఉంది కదండి, మోషన్లోనే ఉంది. వాడు సడన్గా ఆపేశాడు. సడన్గా ఆపేసేటప్పుడు ఏమవుతుంది, మీ కాలు అనేది కూడా రెస్ట్లోకి సడన్గా వచ్చేస్తుంది కదా. ఎందుకు వస్తుంది, మీ కాలు అనేది బస్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల. అంతే కదమ్మా, బస్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల బస్సు ఆగిపోతే మీ కాలు రెస్ట్లోకి వస్తుంది. బస్సు మూవ్ అయితే మీ కాలు అనేది మోషన్లోకి వెళ్తుంది. అంటే అది కూడా బస్తో పాటే, బస్సు ఎలా ఉంటే మీ కాలు కూడా అలానే. సో ఇక్కడ ఏమైంది, బస్సు అనేది ఆల్రెడీ వెళ్తూ ఉండేటప్పుడు మీ కాలు కూడా ఏంటి, బస్సుతో పాటు కాంటాక్ట్లో ఉండడం వల్ల అది కూడా వెళ్తూనే ఉంటుంది. కానీ మీ బాడీ కూడా ఆల్రెడీ బస్సులోనే మోషన్లోనే ఉంది కదమ్మా. కానీ బస్సు సడన్గా ఆపినప్పుడు ఏమవుతుంది, మీ కాలు కూడా సడన్గా రెస్ట్లోకి వచ్చేస్తుంది. రెస్ట్లోకి వచ్చినప్పుడు అప్పర్ పార్ట్ అలా కాదు కదా, అది ఆల్రెడీ మోషన్లో ఉంది. మోషన్లో ఉన్నా అనే ఫీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి అదేం చేస్తుందంటే సడన్గా ఇక్కడున్న పర్సన్ ముందుకు పడినట్టు అనిపిస్తాడు, కానీ ముందుకు పడినట్టు అనిపిస్తాడండి. అదనమాట దీనికి రీజన్. సో ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్ అండి. నెక్స్ట్ అయితే ఈ ఇనర్షియా అనేది అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేలా ఉంటుందండి. ఒకదానికి ఎక్కువ ఉంటుంది, ఒకదానికి తక్కువ ఉంటుంది. దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి ఎక్కువ ఉంటుంది చూడండి. దీనికి కూడా మీకు ఆల్రెడీ మొన్నటి ప్రీవియస్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పానండి. ఇప్పుడు బాల్ ఒకటి తీసుకోండి, ఒక ఎలిఫెంట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఎలిఫెంట్ని తీసుకున్నాము, ఒక బాల్ని తీసుకున్నాము, నెక్స్ట్ ఎలిఫెంట్ని తీసుకున్నాము. దేనికి మాస్ ఎక్కువ అమ్మా, ఎలిఫెంట్కి కదా మాస్ ఎక్కువ, బాల్కి మాస్ అనేది తక్కువ కదండి. సో బాల్కి మాస్ తక్కువ కాబట్టి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రెస్ట్లోనే ఉన్నాయమ్మా. ఇక్కడ బాల్ ఉంది, ఇక్కడ ఏముంది, ఎలిఫెంట్ ఉంది. రెండు రెస్ట్లోనే ఉన్నాయి. సో రెండు రెస్ట్లోనే ఉండేటప్పుడు ఏమంటాము, అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం కదా. దానంతా పొజిషన్ చేంజ్ చేసుకోదు. కానీ మాస్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బాల్కి మాస్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కదా. ఎలిఫెంట్కి మాస్ ఎలా ఉంటుంది, ఎలిఫెంట్కి మాస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు బాల్ మీద జస్ట్ నార్మల్గా లైట్గా ఫోర్స్ని అప్లై చేస్తే బాల్ మూవ్ అవుతుంది కదండి. అంటే జస్ట్ మీరు లైట్గా ఫోర్స్ని అప్లై చేస్తే ఏమవుతుంది, బాల్ ఈజీగా రెస్ట్లో అనేది మోషన్లోకి వెళ్ళిపోతుంది. అంతే, దాని పొజిషన్ ఈజీగా చేంజ్ చేసుకుంటుంది స్మాల్ ఫోర్స్ని అప్లై చేస్తే. అదే ఎలిఫెంట్ మీద మీరు బాల్ మీద జస్ట్ ఇలా పుష్ చేసినట్టు ఎలిఫెంట్ మీద అలా పుష్ చేస్తే అది మూవ్ అవ్వదు. ఎందుకంటే అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ దానికి ఎక్కువ. అంటే దానికి ఇనర్షియా ఎక్కువ, దానంతట అది చేంజ్ చేసుకోవాలి అంటే దానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ కావాలండి. అర్థమవుతున్నాం చెప్పేది. అంతే, తక్కువ మాస్ ఉంటే మీకు తక్కువ ఇనర్షియా ఉంటుంది కాబట్టి అది ఈజీగా లైట్గా ఫోర్స్ అప్లై చేసినా అది కదులుతుంది, త్వరగా పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. ఇనర్షియా అంటే అదే కదమ్మా. ఇనర్షియా అంటే ఏంటి, దానంతటే పొజిషన్ చేంజ్ చేసుకోదు, ఫోర్స్ని అప్లై చేస్తే చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు అదే ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్కి మాస్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది కాబట్టి జస్ట్ మీరు దాన్ని నార్మల్గా పుష్ చేస్తే అది వెళ్ళదు ముందుకి. దానికి అంటూ ఇంకా ఎక్స్టర్నల్ అంటే దానంతటా అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేకపోతుంది. ఎందుకు, దానికి ఇనర్షియా అనేది ఎక్కువ ఉండడం వల్లనే కదా. కాబట్టి దానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలండి. అర్థమైందమ్మా. ఇది ఇక్కడ జస్ట్ అంటే ఆబ్జెక్ట్ లెస్ మాస్ ఉన్నా లెస్ వెయిట్ ఉంటే ఏముంటుందమ్మా, దానికి ఇనర్షియా అనేది తక్కువ ఉంటుందండి. అర్థమైందమ్మా. ఇనర్షియా అనేది అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేలా ఉంటుందంటే ఇనర్షియా అనేది అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకేలా ఉండదు. తక్కువ మాస్ ఉంటే తక్కువ ఇనర్షియా ఉంటుంది, ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉంటుందండి. ఇది దీని గురించి. సో అర్థమైందమ్మా ఇంతవరకు. అదే ఇక్కడ రాసే చూడండమ్మా. అండ్ మొమెంటం గురించి ఓకేనమ్మా. తక్కువ మాస్ ఉంటే తక్కువ ఇనర్షియా ఉంటుంది, ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉంటుంది. ఇది ఇక్కడ వరకు అండి. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి అమ్మా. ఈ స్లైడ్లో ఏంటంటే ఇది న్యూటన్స్ సెకండ్ లా రిలేటెడ్ అమ్మా. ఇక్కడ మొమెంటం అంటే మీకు ఇదంతా న్యూటన్స్ ఫస్ట్ లా కోసం అండి. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఇనర్షియాస్లోని మనం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మొమెంటం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే న్యూటన్ సెకండ్ లాకి మొమెంటంకి రిలేషన్ ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా తెలుసుకునే ముందు మొమెంటం తెలియాలి. మొమెంటం అంటే ఏంటి, ఇప్పుడు
ఇప్పుడు సపోజ్ మీరు బాల్ ఒక క్రికెట్ బాల్ ఉంది. నార్మల్గా మీరు ఆడుకునే ఒక బాల్ ఉందండి. దేంతో మీకు దేంతో తగిలితే, మీ ఫేస్కి తగిలితే దేంతో ఇంజురీ అవుతుందండి? ఈ చిన్న నార్మల్గా ఆడుకున్న బాల్ కనుక మీకు తగిలితే ఏం ఇంజురీ అవ్వదు కదా. అలానే ఈ క్రికెట్ బాల్ కనుక తగిలితే మీకు ఇంజురీ అవుతుంది. ఎందుకు అలా? దానికి రీజన్ ఏంటమ్మా అంటే, దీనికి ఏముందమ్మా, దీనికి మాస్ తక్కువ కదా. నార్మల్గా ఆడుకునే బాల్కి మాస్ తక్కువ, అదే క్రికెట్ బాల్కి మాస్ అనేది ఎక్కువ కదండి. మాస్ అనేది ఎక్కువ. సో తక్కువ మాస్ ఉన్నదానికి ఎలా అంటే, అది మీకు తగిలినా ఏం పెద్ద ఇంజురీ అవ్వదు. ఎక్కువ మాస్ ఉన్నదానికి అది కనుక తగిలితే మీకు ఏమవుతుందంటే ఇంజురీ అవుతుందండి. అంటే దానికి మొమెంటం తక్కువ అంటారండి. తక్కువ మాస్ ఉంటే మొమెంటం అనేది తక్కువ అంటారు, ఎక్కువ మాస్ ఉంటే మొమెంటం అనేది ఎక్కువ అంటారండి. మొమెంటం అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ వస్తుంది మళ్ళీ. సో మొమెంటం అనేది అర్థమైంది కదా. మనం తక్కువ మాస్ ఉంటే తక్కువగా ఇంజురీ అవుతుంది, ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇంజురీ అవుతుంది. అంటే అసలు తక్కువ మాస్ ఉంటే అది జస్ట్ నెగ్లిజిబుల్, ఏం మీకు ఎఫెక్ట్ అనేది కనిపించదు. చూడండి ఇక్కడ అదే రాశాను. తక్కువ మాస్ ఉంటే తక్కువ మొమెంటం ఉంటుంది. తక్కువ మొమెంటం ఎప్పుడైతే మీకు మొమెంటం అనేది ఎక్కువ ఉంటుందో అలాంటప్పుడు మీకు అక్కడ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. మొమెంటం తక్కువ ఉంటే మీకు తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అసలు మొమెంటం అంటే ఏంటి? మాస్ అండ్ వెలాసిటీ. ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్కి ఏముంటుంది? మాస్ అనేది ఉంటుంది. అది ఆల్రెడీ ఎంతో కొంత దానికి వెలాసిటీ ఉంటుంది కదమ్మా. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మాస్ అండ్ వెలాసిటీ ఉంటే దాన్ని ఏమంటారంటే మొమెంటం అంటారండి. అర్థమైందమ్మా? మొమెంటం అంటారు. ఇప్పుడు అండ్ ఇది ఓకే కదండి. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ మొమెంటం అవుతుంది, అలానే ఎక్కువ ఇంజురీ అవుతుందండి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓకే మాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఒక బాల్తోని అబ్బాయి కొట్టినప్పుడు దానికి నార్మల్గా ఇంజురీ అయింది, బట్ లెస్ ఇంజురీ అయింది. బట్ ఈ అబ్బాయి గన్తోని తన్ని పేల్చినప్పుడు ఏమైందంటే తను మేబీ డెత్ వరకు కూడా వెళ్ళొచ్చు కదా. చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, సమ్టైమ్స్ తను చనిపోవచ్చు కూడా కదా. సో అక్కడ ఎందుకు అంటే, ఈ బాల్తో పోల్చుకుంటే అక్కడ మీకు బుల్లెట్ యొక్క మాస్ అనేది తక్కువే కదమ్మా. అంటే మాస్ అనేది ఇక్కడ దీనికి ఎక్కువ ఉంది, బుల్లెట్కి ఏమో మాస్ అనేది తక్కువ ఉంది. అదేంటి మేడం, మీరు మాస్ అనేది తక్కువ ఉంటే మొమెంటం తక్కువ అన్నారు, కానీ ఇక్కడ బుల్లెట్కి మాస్ తక్కువ ఉంది, కానీ అది ఎందుకు అక్కడ ఇంజురీ ఎక్కువ అవుతుంది? మీరు ఆల్రెడీ స్లైడ్ చూసారు కదండి. మొమెంటం అనేది తక్కువ ఉంటే తక్కువ ఇంజురీ అవుతుంది, తక్కువ మాస్ ఉంటే తక్కువ మొమెంటం ఉంటే తక్కువ ఇంజురీ అవుతుంది. అలానే ఆపోజిట్ నెక్స్ట్ మోర్ ఉంటే అలా. సో ఇక్కడేంటి, బుల్లెట్కి మాస్ అనేది తక్కువ ఉంది. బుల్లెట్కి మాస్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఎందుకు అంత ఇంజురీ అవుతుంది? డెత్ వరకు ఎందుకు వెళ్తున్నాయి మ్యాటర్స్ అంటే, అక్కడ చూడండి, అక్కడేం లేదమ్మా. అక్కడ ఇప్పుడు బుల్లెట్కి ఎలా ఉంటుందంటే మాస్ అనేది తక్కువ కదమ్మా. మాస్ అనేది తక్కువైతే మీకు ఆల్రెడీ రిలేషన్ నేను చాలా రివైజ్ చేసే ఉన్నానండి ఇంతకుముందు. మాస్ అనేది తక్కువైతే మీకు అక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుందమ్మా? మాస్ అండ్ యాక్సిలరేషన్ ఒకదానికొకటి ఎలా ఉంటాయని మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. మాస్ అనేది తక్కువ ఉంటే యాక్సిలరేషన్ అనేది ఎలా ఉంటుందమ్మా? రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో బిట్స్ చేసేటప్పుడు కూడా చెప్పాను. మాస్ యాక్సిలరేషన్ ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఒకటి తక్కువ ఉంటే ఒకటి ఎక్కువ ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు బుల్లెట్కి మాస్ తక్కువ కదమ్మా. బుల్లెట్కి మాస్ తక్కువైనప్పుడు ఏమవుతుంది? బుల్లెట్ గురించి చెప్తున్నామా. బుల్లెట్కి మాస్ తక్కువైతే యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. యాక్సిలరేషన్ ఎక్కువైతే దాని వెలాసిటీ ఏమవుతుందమ్మా? పెరుగుతుంది కదా. వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి, అది వెలాసిటీ ఎక్కువ కాబట్టి అది త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుందండి. అంటే అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఈ బాల్ని తీసుకున్నారు, దీనికి మాస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. మాస్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ తక్కువ కాబట్టి దానికి అంత వెలాసిటీ ఉండదు కాబట్టి దానికి అంత మొమెంటం ఉండదు. ఇప్పుడు మీకు మొమెంటం అంటే ఏంటమ్మా? మొమెంటం అంటే పీతో ఇండికేట్ చేస్తారు కదండి. మొమెంటం అంటే మీకు మాస్ అండ్ వెలాసిటీ రెండు ఉండాలి. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇంజరీ అవుతుంది, అలానే వెలాసిటీ కూడా ఎలా ఉండాలి? ఎక్కువ వెలాసిటీ ఉంటేనే ఎక్కువ ఇంజరీ అవుతుందమ్మా. మనకి ఫార్ములా ఏంటంటే P = మొమెంటంని పీతో ఇండికేట్ చేస్తాం, P = mv కదండి. ఇక్కడ మీకు మాస్ ఎక్కువగా ఉన్నా ఇంజరీ ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే ఒకదానికో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అండ్ వెలాసిటీ అండ్ మొమెంటం కూడా ఒకదానికో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎక్కువ వెలాసిటీ ఉంటే ఎక్కువ మొమెంటం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంజరీ అవుతుందమ్మా. సో ఇది అర్థమైందండి. సో ఇక్కడ ఈ బాల్కి అనమాట ఈ బాల్కి ఏంటంటే మాస్ ఎక్కువ కాబట్టి అక్కడ మీకు ఏముంటుంది? యాక్సిలరేషన్ తక్కువై వెలాసిటీ తక్కువ అవుతుంది. వెలాసిటీ తక్కువైనప్పుడు అక్కడ ఇంజరీ అనేది తక్కువ అవుతుంది. అలానే ఇక్కడ బుల్లెట్కి మాస్ తక్కువ కానీ అక్కడ యాక్సిలరేషన్ ఎక్కువ అవడం వల్ల వెలాసిటీ ఎక్కువయ్యి అక్కడ ఎక్కువగా ఇంజరీ, సమ్టైమ్స్ డెత్ వరకు వెళ్ళే కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి అది అలా ఉంటుందండి. సో అంటే మీకు మొమెంటం గురించి అర్థమైంది కదండి. మొమెంటం అంటే ఏంటి, దాని గురించి ఏంటి, ఇప్పుడు ఇదిగోండి అదే ఇక్కడ రాసాము. మొమెంటం దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే మాస్కి, వెలాసిటీకి. అంటే మీరు మాస్ ఒకటి కంపేర్ చేయకండి, వెలాసిటీస్ కూడా అబ్జర్వ్ చేయండి.
ఇది ఓకే కదండి. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఏంటి మనకి ఏం చెప్తుంది అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అంటే అర్థం ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఏంటి, మొమెంటంలో చేంజ్ అనమాట. మొమెంటంలో వచ్చే చేంజ్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే అక్కడ అప్లై చేసిన ఫోర్స్ కమ్మ. మొమెంటంలో చేంజ్ అనేది దేనికి అక్కడ ప్రపోర్షనల్గా ఉంటుంది. మొమెంటం కోసం ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది కదండి. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్కి మొమెంటంకి రిలేషన్షిప్ ఉందండి. సో కాబట్టి అక్కడ మొమెంటంలో చేంజ్ వస్తుంది కదండి. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంలో చేంజ్ వచ్చింది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందమ్మా, అక్కడ అప్లై చేసిన ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదండి. న్యూటన్ ఫస్ట్ లా అర్థమైంది, న్యూటన్ సెకండ్ లా అర్థమైంది. సెకండ్ లాకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చాలామందికి మీకు తెలిసిన విషయమే, క్రికెట్ ఆడేటప్పుడు అక్కడ బాల్కి ఎలా ఉంటుందమ్మా, బాల్ అనేది చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే దానికి బాల్కి ఆల్రెడీ మాస్ ఎక్కువనే, అలానే అక్కడ దానికి వెలాసిటీ కూడా అక్కడ మొమెంటం కూడా ఎలా ఉంటుందమ్మా, అక్కడ ఎక్కువగానే కదా ఉంటుంది. బాల్కి అక్కడ మొమెంటం అనేది ఎక్కువగా ఉంటుంది, మీకు అది ఆల్రెడీ తెలిసిందే. అండ్ మీరు ఆ బాల్ అనేది ఫాస్ట్గా వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ హ్యాండ్ని జస్ట్ బ్యాక్కి అని మీరు పట్టుకుంటారు కదా క్రికెట్ బాల్ని, అది మీకు అందరికీ ప్రాక్టికల్గా తెలుసు. కానీ ఎందుకు మీరు అలా వెనక్కి అంటున్నారు అనేది మీకు తెలుసో తెలీదో చూడండి. ఎందుకు మీరు ఆ హ్యాండ్ని జస్ట్ ఇలా ఉన్న హ్యాండ్ని మీరు ఎందుకు వెనక్కి అంటున్నారంటే, ఇప్పుడు బాల్ ఇలా ఫాస్ట్గా వస్తుంది కదమ్మా, బాల్ ఇలా ఫాస్ట్గా వచ్చేటప్పుడు దానికి మొమెంటం కూడా ఎలా ఉంటుంది, ఎక్కువ వెలాసిటీతో వస్తుంది బాల్ అనేది వచ్చేటప్పుడు. అంత వెలాసిటీతో వచ్చేటప్పుడు దాని మొమెంటం కూడా ఎలా ఉంటుందమ్మా, ఎక్కువగా ఉంటుంది. మీకు మొమెంటం ఎక్కువైతే ఇంజరీ ఎక్కువ అవుతుంది కదా. సో మొమెంటం ఎక్కువ కాబట్టి మీకు ఇంజరీ ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు అక్కడ పట్టుకున్నారనుకోండి, మీరు హ్యాండ్ బ్యాక్ తీసుకెళ్లకుండా మీరు అలానే పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంజరీ అవుతుంది. మీకు అక్కడ ఇంజరీ అవుతుంది కాబట్టి మీరు అది కాకుండా ఉండడానికి మీరు మీ హ్యాండ్ బ్యాక్ అంటున్నారండి. అసలు ఎందుకు బ్యాక్ అంటున్నారు, బ్యాక్ అంటే అక్కడ ఏమవుతుంది, మీరు మీ చేతిని కనుక వెనక్కి అంటే దానివల్ల యూజ్ ఏముంది అంటే చూడండి. ఇప్పుడు మీరు చెయ్యిని జస్ట్ ఇలా ఉన్న చెయ్యిని మీరు జస్ట్ మీ హ్యాండ్ని వెనక్కి తెస్తున్నారు అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ అర్థము మీరు నార్మల్గా ఇలా పట్టుకునే దానికన్నా మీరు ఇంకా కొంత టైం ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కదా ఇప్పుడు పట్టుకోవడానికి. నార్మల్గా మీరు ఇలా ఇక్కడుంటే పట్టుకునేది వేరు, కొంత మీ హ్యాండ్ని వెనక్కి తీసుకెళ్ళి పట్టుకుంటున్నారంటే దానికి ఇంకొంత టైం పెరుగుతుంది కదా, అంటే దానికి టైం గ్యాప్ ఎక్కువ అవుతుంది కదమ్మా. సో అక్కడ టైం గ్యాప్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాని మొమెంటం అనేది తగ్గుతుందండి, అంటే దాని ఫోర్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఫోర్స్ అనేది తగ్గడం వల్ల మీకు అక్కడ ఇంజురీ అనేది అవ్వదండి. అదేంటి టైం గ్యాప్కి ఫోర్స్కి సంబంధం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, మీకు F=ma అని ఆల్రెడీ తెలుసు కదా. న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందంటే F=ma అనే ఫార్ములా ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను డిరైవ్ చేసి కూడా చూపించాను. సో ఇందులో ఏ అంటే ఏంటి, మనకి అక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీలో వచ్చే చేంజే కదమ్మా. అక్కడ వెలాసిటీలో వచ్చే చేంజ్ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ బదులుగా ఏమని రాసుకోవచ్చు, v/t అని రాసుకోవచ్చు కదా. ఎంను కాసేపు పక్కన పెట్టండి, ఏకి బదులుగా ఏమని రాసుకోవచ్చు, v/t. అంటే ఎఫ్ అండ్ టీ ఒకదానికోటి ఎలా ఉంటాయమ్మా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. టైం అనేది పెరిగితే ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది, టైం అనేది తక్కువ అయితే ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే మీరు అప్లై చేస్తున్నారు. ఈ క్రికెట్ బాల్ అనేది చాలా స్పీడ్గా చాలా మంచి దానికి మాస్ ఉంది, దానికి వెలాసిటీ ఉందంటే దానికి కంపల్సరీ మొమెంటం ఉంటుంది. కానీ అది చాలా మంచి మీన్స్ కిందకు వస్తుంది కదా, దాని వెలాసిటీ అనేది ఏమవుతుంది, పెరుగుతుందని మీకు ఆల్రెడీ తెలుసు కదా. అది బాగా హై వెలాసిటీతో వస్తుంది. హై వెలాసిటీతో వచ్చినప్పుడు దానికి మొమెంటం కూడా ఎక్కువ ఉంటుంది కదమ్మా. మొమెంటం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీకు ఇంజరీ అవుతుంది మీరు జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకుంటే. అలా కాకుండా మీరు క్రికెట్ ఆడేటప్పుడు మీ హ్యాండ్ని జస్ట్ ఇలా వెనక్కి తీసేటప్పుడు ఇక్కడ పట్టుకునే దాని టైం కన్నా మీరు వెనక్కి వెళ్ళేటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల దాని యొక్క మొమెంటం తగ్గుతుంది అనమాట. మొమెంటం తగ్గుతుంది కాబట్టి అక్కడ మీకు అంటే దాని మీద పనిచేసిన ఫోర్స్ అనేది తగ్గుతుంది కదండి. ఫోర్స్ అనేది తగ్గడం వల్ల మీకు అక్కడ తక్కువగా ఇంజరీ అవుతుందండి. సో ఇంతవరకు అర్థమైంది కదమ్మా. అక్కడ ఇది న్యూటన్ సెకండ్ లా కోసం అని ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు క్వశ్చన్స్లో చాలా వరకు దొరుకుతాయండి. సో ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను కదమ్మా, ఆల్రెడీ నా క్లాసెస్లో కూడా చెప్పాను. జస్ట్ ఇంకోసారి F=ma కాబట్టి ఇది ఎలా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ఎలా ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ఎలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇవన్నీ నేను ఆల్రెడీ మీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. బట్ స్లైడ్ని చూపిస్తున్నా. F=proportional to m అండ్ F=proportional to 1/t అని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఫోర్సెస్ అండ్ లాస్ ఆఫ్ మోషన్లీ టాపిక్ అంతా చెప్పానండి. నెక్స్ట్ ఇంకా మనం త్వరగా బిట్లకి వెళ్ళాలి కాబట్టి చూడండి. నెక్స్ట్ థర్డ్ లా కోసం చూడండి అమ్మ. థర్డ్ లా ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏ అనే ఆబ్జెక్ట్ బి పైన కొంత ఫోర్స్ని అప్లై చేస్తుందమ్మా. అలానే బి అనే ఆబ్జెక్ట్ కూడా ఏ పైన ఏం చేస్తుంది, అంతే ఫోర్స్ని, అంటే ఎంత ఫోర్స్ని ఇది అప్లై చేస్తుందో ఇది కూడా అంతే ఫోర్స్ని అప్లై చేస్తుంది. అంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీరు వాల్కి మీరు జస్ట్ బాల్ని కొడుతున్నారండి, వాల్ ఇక్కడ ఉంది, మీరు ఈ బాల్ని జస్ట్ ఇక్కడ కొడుతున్నారు. కొట్టేటప్పుడు మీరు బాల్ పైన కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నారు కదా, అంటే గోడ పైన అక్కడ కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నారు కదండి. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తారో తిరిగి గోడ కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తుందమ్మా. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట.
అంటే ఇక్కడ డిఫరెంట్ బాడీస్నా రెండు సేమ్ బాడీస్నమ్మా? డిఫరెంట్ బాడీస్నే కదా, అది కూడా గుర్తుంచుకోండి. అంటే మీకు న్యూటన్స్ థర్డ్లో ఏం చెప్తుందంటే రెండు డిఫరెంట్ బాడీస్ మీద అనమాట. ఈ బాడీ దీని మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది, ఈ బాడీ దీని మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది. కానీ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది అంతే న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తే ఇది కూడా అంతే న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తుందమ్మా. సో దాన్ని బట్టి అంటే కానీ ఆ రెండు ఏ డైరెక్షన్లో ఉంటాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటండి, ఇది దీని మీద చేసేది ఏంటంటే అది యాక్షన్ అవుతుందన్నమాట. అలానే నెక్స్ట్ ఇది దీని మీద చేసేది ఏమవుతుందంటే రియాక్షన్ అవుతుందండి. సో ఈ యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉంటాయంటే రెండు ఈక్వల్ అమ్మ, కానీ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయండి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే రెండింటి యొక్క ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒకటే, కానీ వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్లో ఉంటుందండి. ఇది న్యూటన్స్ థర్డ్ లా గురించి. సో చూడండి, ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అవసరం లేవు. నెక్స్ట్ డైరెక్ట్గా బిట్స్లోకి వద్దామమ్మా. బిట్స్లో మీకు అవన్నీ కవర్ అవుతాయి. సో ఫస్ట్ బిట్ చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్లో నెక్స్ట్ మీ 364 అండి. నిన్న మనం 363 వరకు మొన్న చెప్పుకున్నాం. అండ్ ఇంకోటండి, మీకు థర్డ్ లా ఆఫ్ మోషన్ దేనికి మధ్య రిలేషన్షిప్ చెప్తుందంటే పోర్షన్కి వెలాసిటీకి మధ్య రిలేషన్షిప్ చెప్తుందండి. దేని మధ్య రిలేషన్షిప్ చెప్తుందమ్మా? థర్డ్ లా ఆఫ్ మోషన్ దేనికి మధ్య రిలేషన్షిప్ చెప్తుందంటే పొజిషన్కి అక్కడ ఉన్న వెలాసిటీకి, అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, దాని యొక్క వెలాసిటీ ఎలా ఉందని చెప్పి రిలేషన్షిప్ చెప్తుంది. ఇది డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ 365 చూడండి, సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ రిలేటెడ్ టు. సెకండ్ లా ఆఫ్ మోషన్ దేనికి రిలేటెడ్ అమ్మా? అది ప్రెజర్ కా, ఇనర్షియా కా, థ్రస్ట్ కా, మొమెంటం కా. మొమెంటం కదా న్యూటన్ ఫస్ట్ లా అంటే ఇనర్షియా గుర్తు రావాలి, సెకండ్ లా అంటే మొమెంటం గుర్తు రావాలండి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? డి అవుతుంది. ఓకేనమ్మా, డి. చూడండి, ఇప్పుడు మీరు కాన్సెప్ట్ విన్నారు కాబట్టి డైరెక్ట్గా బిట్స్ చేసేవచ్చు. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఇందులో ఏది ఉంటుందమ్మా? చూడండి, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫస్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫోర్సెస్ అండ్ టూ మ్యూచువల్లీ ఎఫెక్టివ్ ఆబ్జెక్ట్స్. నాకు కాదు కదా, దీన్ని ఇనర్షియా అంటారా? కాదు కదండి. ఇట్ హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. చూడండి అమ్మ, ఈ బిట్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ లా ఉంది కదా, న్యూటన్స్ ఫస్ట్ లా అనేది మీకు ఫోర్స్ని జస్ట్ డిఫైన్ చేస్తుందమ్మా. న్యూటన్స్ ఫస్ట్ లా అనేది ఎందుకంటే ఇలాంటి బిట్ మీకు ఒకటి వస్తుందమ్మా. ఫోర్స్ గురించి డిఫైన్ చేసేది న్యూటన్ ఫస్ట్ లా అండి. అర్థమవుతుందమ్మా? ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయనంత వరకు రెస్ట్లోని ఇలా మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఫోర్స్ గురించి డిఫైన్ చేసేది న్యూటన్ ఫస్ట్ లా. కానీ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవడానికి ఏమి యూజ్ అవుతుందంటే సెకండ్ లా అండి. ఓకేనా? సో ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. డిఫైన్ చేసేది సమ్టైమ్స్ అడుగుతాడు. మీకు డిఫైన్ చేసేది అయితే ఫస్ట్ లా, అండ్ ఫోర్స్ గురించి ఎఫెక్ట్స్ కోసం అర్థం చేసుకునేది, ఎఫెక్ట్స్ కోసం చెప్పేది అయితే సెకండ్ లా అండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటమ్మా, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఇట్ హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి 367, ద ఈక్వేషన్ F = ME ఈజ్ గివెన్. ఇక్కడ F = ME అనేది ఏ ఈక్వేషన్ ఇస్తుందమ్మా? న్యూటన్ సెకండ్ లానే కదా, న్యూటన్ సెకండ్ లా కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 368, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై ఏ బాల్ థ్రోన్ ఆన్ ద వాల్ కొలైడ్స్ అండ్ రిటర్న్స్. ఇది అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వాల్ ఉంది. ఈ వాల్ ఏం చేస్తుంది? ఇక్కడ మీరు బాల్ జస్ట్ మీరు అక్కడ ఉన్నారు, బాల్ని పట్టుకొని ఆ బాల్ని వాల్ పైకి మీరు విసురుతున్నారు. అక్కడ బాల్ అనేది వాల్ ఏమైనా తీసుకుంటుందా? అది అక్కడే నా దగ్గరే ఉంచుకోదు కదా, అది తిరిగి రిటర్న్ చేస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ కొంత ఫోర్స్ అప్లై చేస్తుంటే వాల్ మళ్ళీ తిరిగి అంతే ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఇది ఎలా అవుతుందండి? మనకి న్యూటన్స్ థర్డ్ లా కదా, ఆల్రెడీ నేను మీకు ఇప్పుడే చెప్పాను. సో థర్డ్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ 369, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఏది ట్రూ అంటే మీకు థర్డ్ లా కోసం కాన్సెప్ట్ తెలియాలమ్మా. సో ఇక్కడ ఏది ట్రూ అని, ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ద సేమ్ బాడీ మీద అండి. ఇక్కడ ఇది ఒకే ఆబ్జెక్ట్ ఉంది, ఒకే ఆబ్జెక్ట్ మీద దానంతరదే యాక్షన్, దాని మీద అదే రియాక్షన్ చూపించుకోలేదు కదా. ఇంకో ఆబ్జెక్ట్ ఉంటేనే కదా దీని మీద యాక్షన్ చూపిస్తుంది, దీని మీద రియాక్షన్ చూపిస్తుంది. కాబట్టి ఇది రాంగ్ కదమ్మా, ఎలిమినేట్ చేయండి. ద ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ ద సేమ్ బాడీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అసలు సేమ్ బాడీ మీద కాదు అంటే ఇంకా వాడు సేమ్ బాడీ మీద ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తున్నాడు, కాదు కదమ్మా. అండ్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఆన్ ద డిఫరెంట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అంతే కదా. ఇక్కడ ఒక బాడీ, దీని మీద ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ సి. ఓకేనా అండి. నెక్స్ట్ 370, ద ఫేమస్ లా ఆఫ్ మోషన్ గివెన్ బై మీ. అందరికీ మోషన్ కోసం తెలిసిందే. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఎవరు చెప్పారంటే న్యూటన్ అని ఈజీగా చెప్తారు కాబట్టి ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది దేనికి అక్కడ ప్రపోర్షనల్గా ఉంటుంది? న్యూటన్ సెకండ్ లా కదండి. ఇది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? మనం అప్లై చేసిన ఫోర్స్కే కదండి. డిస్ప్లేస్మెంట్ ఇవేం కాదు కదా, ఓన్లీ అప్లై చేసిన ఫోర్స్కేనమ్మా. బి. నెక్స్ట్ 372, ద సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్. చూడండి, ఇందులో సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏది చెప్తుందమ్మా? ఆప్షన్స్ మీరు వెరిఫై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ సెకండ్,
372 చూడండి. ఏది సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్తుంది? ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఇన్ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ ఫోర్స్ టు చేంజ్ ఇట్ స్టేట్ బై యాక్షన్ ఆర్ ఓకే చూడండి, ఇక్కడ మీరు ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే అంటే అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లో ఉంటుందని చెప్తుంది. ఇది ఎలా అమ్మ? ఇది న్యూటన్స్ ఫస్ట్ లా కదా, న్యూటన్స్ ఫస్ట్ లానే కదా మీది. మీకు రెస్ట్లో ఉన్నది రెస్ట్లో ఉంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లో ఉంటుంది ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. సో ఇది న్యూటన్స్ ఫస్ట్ లా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. సెకండ్ వన్ ఏంటి? వెన్ ప్యూర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఈచ్ ఆబ్జెక్ట్ విల్ మూవ్ ఇన్ ద సేమ్ స్పీడ్. అసలు దీంతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ సి చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విల్ చేంజ్ అప్లైడ్ నెట్ ఫోర్స్. చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ చేంజ్ ద అప్లైడ్ నెట్ ఫోర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ స్పీడ్లో వచ్చే చేంజ్ ఉంటుంది కదమ్మా, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్పీడ్ అనమాట. అక్కడ అప్లై చేసిన ఆల్రెడీ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ని చేంజ్ చేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్మాల్ వేరియేషన్ ఉందమ్మా. రేట్ ఆఫ్ చేంజ్, అసలు స్పీడ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అర్థం చేసుకోండి. సి ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ చేంజ్ విత్ ద అప్లైడ్ నెట్ ఫోర్స్ అంట. దాన్ని చేంజ్ చేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అనేది ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్, అంతే కదండి. ఇక్కడ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అంటున్నాడు. అంటే అసలు చూడండి, మనకి ఫార్ములా తెలుసు కదా, ఇందులో ఆప్షన్ ఏమవుతుంది అనేది ఫస్ట్ తర్వాత చూద్దాము. ముందు సో ఇక్కడ న్యూటన్ సెకండ్ లా అంటే ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని తెలుసు. ఏంటమ్మా మీకు డైరెక్ట్గా ఇది ఇవ్వలేదండి. మీకు డైరెక్ట్గా ఏమి ఇవ్వాలి? న్యూటన్ సెకండ్ లా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్స్ అండ్ నెట్ ఫోర్స్ అని చెప్పి ఇవ్వాలండి. కానీ ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే ఏం లేదమ్మా, రిజల్టెంట్ ఫోర్స్, అక్కడ వచ్చే ఫోర్స్ అని అక్కడ లెక్క. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ స్పీడ్ అని ఇస్తున్నాడు. అదేంటి మ్యామ్? ఫోర్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ కోసం మీరు చెప్పలే కదా, ఓన్లీ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అని చెప్తున్నారు. ఇక్కడ స్పీడ్ ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటి? అక్కడ స్పీడ్లో వచ్చే చేంజ్ ఆర్ వెలాసిటీలో వచ్చే చేంజే కదమ్మా. అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ యాక్సిలరేషన్ అంటే మనం వెలాసిటీ బై టైమ్ ఆర్ అక్కడ స్పీడ్లో వచ్చే చేంజ్ అని కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ అంటే ఇంత స్పీడ్ ఉంటే ఇంత యాక్సిలరేషన్ అని చెప్తారు, ఇంత స్పీడ్ ఇంత వెలాసిటీ ఉంటే ఇంత యాక్సిలరేషన్ అని చెప్తున్నా అంటే అక్కడ వెలాసిటీ స్పీడ్ రెండు ఒకటేనమ్మా. జస్ట్ స్మాల్ వేరియేషన్ ఏంటంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి డైరెక్షన్ ఉండదు, అంతే తేడా. కాబట్టి మీరు స్పీడ్ ఎక్కువగా వెళ్ళినా యాక్సిలరేషన్ స్పీడ్ అంటారు, వెలాసిటీ ఎక్కువగా ఉన్నా యాక్సిలరేషన్ అనేది ఎక్కువ అంటాం, అది మీకు తెలిసిందే. సో ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైమ్ ఆర్ స్పీడ్ బై టైం కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ స్పీడ్ బై టైమే కదమ్మా నేను చెప్తుంది, అర్థమవుతుందా? స్పీడ్ బై టైం అంటే ఏంటి? ఇక్కడ రేట్ అంటే ఏంటమ్మా? టైమే కదా. రేట్ అంటే ఎప్పుడు ఏంటంటే టైం అండి. సో ఇక్కడ మీకు ఎఫ్ ఈక్వల్ టు ఏంటి? ఎంఏ కదా. ఏ అంటే ఏంటి? అక్కడ స్పీడ్ బై టైమే కదండి. స్పీడ్ బై టైం అంటే ఏంటి? అక్కడ చేంజ్ అంటే చేంజ్ ఆఫ్ స్పీడే కదండి. యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఆఫ్ స్పీడ్ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంతే కదా. యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంతే కదండి. ఇక్కడ మామూలుగా చేంజ్ ఆఫ్ స్పీడ్ అని కాదు, రేట్. ఎందుకంటే యాక్సిలరేషన్ అంటే స్పీడ్ బై టైం, టైం అంటే ఏంటి? రేట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇలా ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ కదండి. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏనే కదమ్మా ఈ ఈక్వేషన్ నుంచి. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ. కానీ ఇక్కడ మనకి స్పీడ్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ తీసుకోండి. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? యాక్సిలరేషన్ అంటే అక్కడ స్పీడ్లో వచ్చి చేంజ్ అంతే కదా, ఓన్లీ స్పీడ్లో వచ్చే చేంజ్ అని కాదు. అక్కడ యాక్సిలరేషన్ అంటే స్పీడ్ బై టైమ్ ఆర్ వెలాసిటీ బై టైం కదా. కాబట్టి ఇక్కడ టైం అంటే ఏంటి? అక్కడ రేట్ అంటే దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఫోర్స్కే కదా. ఇదే కదండి ఇక్కడ వచ్చింది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్. ఇది కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుంది. అంతేగాని అది చేంజ్ అవ్వదు అక్కడ, కాబట్టి ఆప్షన్ సి అవ్వదు, ఎందుకంటే అక్కడ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ 373 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఫాల్స్ అంటే మీకు అక్కడ అన్ని లాస్ ఆల్రెడీ ఐడియా అయి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వెన్ ఏ బస్ స్టాప్ సడన్లీ, ఇక్కడ బస్సును కనుక సడన్గా మీరు ఆపితే అక్కడ ఏమవుతుంది? పాసింజర్ సిట్టింగ్ ఇన్ బస్ ఈ జక్ బ్యాక్వర్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు బస్సును కనుక సడన్గా మీరు స్టాప్ చేస్తే ఇది మీకు ఏం గుర్తు రావాలి? న్యూటన్స్ ఫస్ట్లా గుర్తు రావాలి. లా ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇలాంటివన్నీ మీకు గుర్తెచ్చుకుంటే ఇది వస్తుంది. బస్సుని సడన్గా స్టాప్ చేశాడు. సడన్గా స్టాప్ చేసినప్పుడు మీరు ముందుకు పడతారు వెనకకు పడతారండి. ఆల్రెడీ మీకు ఇనర్షియా ఆఫ్ మోషన్లో చెప్పాను. ఇది బస్సు ఇక్కడ ఉంది. బస్సు అనేది రెస్ట్లో ఉండేటప్పుడు
మీ కాలు అనేది రెస్ట్లో ఉండి బస్ సడన్గా స్టార్ట్ చేసినప్పుడు మీరు వెనక్కి పడినట్టు అనిపిస్తారు, అంతే కదా. అదే బస్సు అనేది మోషన్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, మీ కాలు కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి మీ సడన్గా బస్సు ఆపేసేటప్పుడు, ఇక్కడ బస్సు ఆపినప్పుడు చెప్తాను, బస్సు సడన్గా ఆపినప్పుడు ఏమవుతుంది, మీ కాలు కూడా రెస్ట్లోకి వస్తుంది. కానీ బాడీ అనేది ఏమవుతుంది, మోషన్లోనే ఉన్నా అని చెప్పి ఫీల్ అయ్యి తను ముందుకు పడుతుంది. కానీ వాడు ఎక్కడ పడుతుందని చెప్పాడు, వెనకకు పడుతుందని చెప్పాడు. కానీ ఇది రాంగే కదమ్మా. బస్సు అనేది సడన్గా ఆపినప్పుడు మీకు ప్రాక్టికల్గా కూడా తెలుసు, బస్సు సడన్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే వెనక్కి పడతారు, బస్సు సడన్గా ఆపినప్పుడు అయితే ముందుకు కదా పడతారు. ఇక్కడ బ్యాక్వర్డ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ కదమ్మా. డైరెక్ట్ మీరు ఆప్షన్ పెట్టవచ్చు, ఇంక వేరే మీకు చూసే పని కూడా లేదండి. కావాలంటే ఒకసారి చూడండి. వెనే పర్సన్ ఇది చూడండి అమ్మ, ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏ అయితే మీకు కరెక్ట్, బట్ బి చూడండి. వెన్ ఏ పర్సన్ జంప్స్ ఫ్రమ్ ఏ మూవింగ్ బస్. ఇప్పుడు ఒక మూవింగ్ బస్ నుండి మీరు జంప్ చేసేటప్పుడు ఎందుకు పడిపోతారండి, ఇది కూడా అక్కడ అర్థం ఏంటి. ఇప్పుడు మూవింగ్ బస్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఆల్రెడీ మోషన్లో ఉన్నట్టు కదా. మోషన్లో ఉన్నప్పుడు మీకు అక్కడ ఏముంటుంది, ఇనర్షియా ఆఫ్ మోషనే కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ బస్తో కాంటాక్ట్లో ఉన్నారు, కాంటాక్ట్లో ఉండేటప్పుడు మీ కాలు ఏమవుతుంది, దాంతోపాటు మోషన్లో ఉంటుంది కదా. అలా మీరు సడన్గా మీరు జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఆల్రెడీ మీరు సడన్గా జంప్ చేసినప్పుడు మీరు ఎలా జంప్ చేయాలంటే కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఆగాలండి. ఎందుకంటే ఆల్రెడీ మీ కాలు అనేవి బస్తో పాటు మోషన్లో ఉన్నాయి. మూవింగ్ బస్ అంటున్నాడు చూడండి, రెస్ట్లో కాదు. సో బస్తో పాటు ఆల్రెడీ మీ కాలు కూడా మోషన్లోనే ఉంటాయి కదమ్మా. మోషన్లో ఉండేటప్పుడు మీరు దేన్ని సడన్గా ఆపలేము, ఎందుకంటే అది ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్ ఏం చేస్తుంది, త్వరగా దాని అంతటా అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు, త్వరగా అది రెస్ట్కి రాలేదు. అది రెస్ట్కి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. కాబట్టి మీ కాలు ఆల్రెడీ ఎలా ఉంది, ఆల్రెడీ మోషన్లో ఉంది. మోషన్లో ఉన్నదాన్ని కొంత టైం వరకు స్లోగా మీరు దిగేటప్పుడు స్లోగా మీరు అలా జస్ట్ స్లోగా వాక్ చేసుకొని దిగితే మీరు అక్కడ కిందకి పడండి. తెలియని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా జంప్ చేసి సడన్గా ఆగిపోతే ఖచ్చితంగా మీరు పడిపోతారు. అర్థమైందమ్మా. ఇది బీకి ఎక్స్ప్లెనేషన్. సి ఏంటి, వెన్ ఏ రొటేటింగ్ ఫ్యాన్ స్టాప్స్. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఆల్రెడీ రొటేట్ అవుతుంది, సడన్గా మీరు స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేస్తే సడన్గా ఆగిపోతుందండి, సడన్గా ఆగదు కదా, కొంత టైం అది తిరుగుతూ ఆగుతుంది కదా. ఎందుకు, ఇది కూడా ఇనర్షియా ఆఫ్ మోషన్నే. దాని అంతటా అది సడన్గా దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు, దానికి కొంత టైం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది మీకు తెలిసిందే. వెన్ ఏ బస్ స్టాప్ సడన్గా స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది, సడన్గా ఆపినప్పుడు ఎక్కడ పడతారమ్మా, ముందుకు పడతారా వెనకకు పడతారా. ఆల్రెడీ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే మీరు వెనకకు పడతారు, ఆల్రెడీ మూవ్ అవుతుంది సడన్గా ఆపినప్పుడు ముందుకే కదా పడతారు. సో ఇవన్నీ కరెక్టేనమ్మా, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ 374 చూడండి. ఇది యూనిట్స్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందు క్లాసెస్లోనే. ఇక్కడ ఏంటమ్మా, ఇది 1 కిలోగ్రామ్ చూడండి, 1 కిలోగ్రామ్ ఇంటూ మీటర్/సెకండ్². ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, అంతా 1 ఉంది కదా, ఆప్షన్లో కూడా మీకు 1 వస్తుంది, పక్కన పెట్టండి. కిలోగ్రామ్ ఉంది కదా, అండ్ మీటర్ సెకండ్ పవర్ -2 అన్న మీటర్/సెకండ్² అన్న ఒకటే కదా. కిలోగ్రామ్ మీటర్/సెకండ్² అనేది దేనికి ఈక్వల్ అమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను, F=ma. మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, F ఏమని తెలుసు, ma. మాస్కి ఏంటమ్మా, ఇవన్నీ SIR MKS యూనిట్స్ కోసం అమ్మా. ఇప్పుడు మాస్కి ఏంటి, కిలోగ్రామ్స్ కదా, SIR MKS యూనిట్స్లోని మాస్కి ఏంటి, కిలోగ్రామ్స్ కదా. అండ్ యాక్సిలరేషన్ ఏంటి, యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం కదా. అంటే ఏమవుతుంది, వెలాసిటీ బై టైం అంటే యాక్సిలరేషన్కి మీటర్/సెకండ్² అని మీకు ఆల్రెడీ నేను యూనిట్స్ టాపిక్లోనే చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు ఇవంతా మీకు చెప్పే పని లేదు. సో మాస్ అంటే కిలోగ్రామ్స్, యాక్సిలరేషన్ అంటే మీటర్/సెకండ్² కదండి. సో ఇక్కడికి దీన్నే మీకు దేనికి ఈక్వల్ అని చెప్పాను, నేను ఆల్రెడీ క్లాస్లోనే చెప్పాను. ఇది 1 న్యూటన్కి ఈక్వల్ అని చెప్పాను. ఎందుకమ్మా, ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, కిలోగ్రామ్ మీటర్/సెకండ్². ఆర్ లేదంటే ఇంకా మీకు చెప్తున్నా, చాలాసార్లు ఫోర్స్ యూజ్ చేసినప్పుడు 20 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాను, 15 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాను, చాలా టైమ్స్ నేను చెప్పుంటాను. అంటే ఫోర్స్కి ఇంకో యూనిట్స్ ఏంటమ్మా, న్యూటన్. కాబట్టి 1 న్యూటన్ దేనికి ఈక్వల్ అమ్మా, 1 కిలోగ్రామ్ మీటర్/సెకండ్². ఓకేనమ్మా, అర్థమైందా. 1 న్యూటన్ అనేది దేనికి ఈక్వల్ అంటే 1 కిలోగ్రామ్ మీటర్/సెకండ్². కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 375 చూడండి. ఇది చూడండి, ఇది మీకు జస్ట్ బేసిక్ బిట్ అమ్మా. ఇది ఇయర్ అడుగుతున్నాడండి, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్కి సంబంధించిన ఇయర్ ఏంటి అంటే, ఇది మీకు నేను నార్మల్గా చెప్పలేదండి, నార్మల్ బేసికల్ క్వశ్చన్ అని చెప్పి. ఇయర్ డైరెక్ట్ మీరు ఇంకా గుర్తుంచుకోవడమే, 1687 అండి, ఇది 1687. నెక్స్ట్ 376 చూడండి, ఇది కూడా అంతే. నేను ఆల్రెడీ ఇది మీకు చెప్పాను. వై డస్ ఎ ఫీల్డర్ టర్న్ హిజ్ ఆర్మ్స్ బ్యాక్వర్డ్స్ వైల్ క్యాచింగ్ ఏ ఫాస్ట్ అప్రోచింగ్ క్రికెట్ బాల్. ఆల్రెడీ మీకు ఇది ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి, కాన్సెప్ట్ చెప్పినప్పుడు. దేనివల్ల, ఎందుకంటే అది ఫాస్ట్గా వస్తుంది బాల్ అంటే, దానికి మొమెంటం ఎక్కువ అవుతుంది. మొమెంటం ఎక్కువ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ పట్టుకుంటే మీకు ఇంజరీ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని కొంత టైం తీసుకొని పట్టుకుంటే అక్కడ ఫోర్స్ అనేది తక్కువ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఫోర్స్ తక్కువ అంటే అక్కడ మొమెంటం అనేది తక్కువనే అమ్మ అర్థం.
కాబట్టి ఇక్కడ కొద్దిగా టైం తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా మీరు చేతిని మీరు వెనక్కి తెచ్చినప్పుడు ఏమంటే ఇంకొద్దిగా టైం ఎక్స్ట్రా అవుతుంది. అంటే టైం అనేది ఎక్కువ తీసుకున్నారు. టైం ఎక్కువ తీసుకున్నప్పుడు అది కొద్దిగా ఏమవుతుందంటే అది రావడానికి టైం పడుతుంది కదా, దాని మొమెంటం అనేది లేదంటే అక్కడ ఫోర్స్ అనేది తగ్గడం వల్ల మీరు త్వరగా మీకు ఇంజురీ అవ్వదంట కాదు, అవ్వదు. కాబట్టి ఇది ఇంతే కదండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. బికాస్ హీ ఈజ్ నర్వస్ అంట, కాదు కదమ్మా. బికాస్ ఇట్ హెల్ప్స్ టు ఎయిమ్ ద బాల్ అంట. అసలు సి చూడండి, బికాస్ హీ ఎక్స్పీరియన్సెస్ లెస్ ఫోర్స్ ఓవర్ ఏలో, అంతే కదా. ఇక్కడ టైం పీరియడ్ పెరుగుతుందంటే దాని మీద తక్కువ ఫోర్స్ అనేది అప్లై అవుతుందండి. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి. నెక్స్ట్ 377 చూడండి. ఇవి కూడా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు తెలిసినవే. ఈ రైఫిల్ కోసం అని, గన్ కోసం అని, బుల్లెట్ కోసం అని, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. షార్ట్ ఫ్రమ్ ఏ రైఫిల్, వాట్ విల్ బీ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ ఇఫ్ ద రైఫిల్ కమ్స్ బ్యాక్వర్డ్స్ వితౌట్ స్టాపింగ్ అంటండి. ఇదేంటి మీకు బుల్లెట్ గురించి మీకు ఇది ఆల్రెడీ చెప్పాను కదమ్మా నేను మీకు చెప్పాను కదమ్మా. ఎలా ఉంటుంది గన్కి, ఎలా ఉంటుంది రైఫిల్కి, ఎలా ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు గన్ని రైఫిల్ని చూడండి. ఇప్పుడు మీరు బుల్లెట్ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, రైఫిల్ అనేది అక్కడ మీకు వెనక్కి వస్తుంది కదండి. రైఫిల్ అనేది వెనక్కి వచ్చేటప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్ కోసం తెలుసుకోండి. మీకు ఆల్రెడీ కంపారిజన్ కూడా చెప్పానండి నేను. బుల్లెట్కి మాస్ అనేది ఎలా ఉంటుందమ్మా, తక్కువ ఉంటుంది. మాస్ తక్కువ కాబట్టి యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. యాక్సిలరేషన్ ఎక్కువ కట్టి దాని వెలాసిటీ కానీ దాని స్పీడ్ కానీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కదా. ఆ వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఎక్కువగా ఉంది అంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా. కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందమ్మా, కైనెటిక్ ఎనర్జీ దానికి ఎలా ఉంటుందమ్మా, బుల్లెట్కి అయితే మాస్ అనేది తక్కువ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది బుల్లెట్ కండి. అది మీరు రైఫిల్కి చూసుకున్నారనుకో, దాని మాస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. బుల్లెట్తో పోల్చుకుంటే మాస్ అనేది ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఆపోజిట్ అండి. ఇంకా కైనెటిక్ ఎనర్జీ ఏమో తక్కువ అవ్వాలి కదా. చూడండి, రైఫిల్కి అయితే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, బుల్లెట్కి అయితే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే ఇదమ్మా రిలేషన్షిప్. సో ఇక్కడ మన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, మోర్ దెన్ ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు, వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ కోసం అడుగుతున్నాడు. రైఫిల్ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉండాలి, తక్కువ ఉంటుంది. బుల్లెట్ కన్నా తక్కువే కదా. సో మోర్ దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బుల్లెట్ అంట, రాంగ్ కదమ్మా. లెస్ దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బుల్లెట్, మన ఆన్సర్ వచ్చింది కదా. బుల్లెట్ కైనెటిక్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంటుంది. ఈక్వల్ ఎలాగో అవ్వదు, 0 ఎలాగో అవ్వదు. కాబట్టి మన ఆప్షన్ ఏంటి, బి. నెక్స్ట్ 378, ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్. ఏంటమ్మా మాస్ అండ్ యాక్సిలరేషన్, m/a అంటే ఫోర్సే కదా. F = ma న్యూటన్ సెకండ్ లా. సో మన ఆప్షన్ ఏంటి, ఫోర్స్ ఎక్కడుందమ్మా, డి ఆప్షన్. నెక్స్ట్ 379, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్స్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. చూడండి, రాకెట్ లాంచింగ్ ఈజీగా చెప్పేస్తారు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని. రాకెట్లో ఎలా ఉంటుందమ్మా, అక్కడ దానికి నాజిల్ ఉంటుంది. నాజిల్ నుండి మీకు ఏంటి, చాలా గ్యాసెస్ చాలా ఫోర్స్తో చాలా మండుతూ వస్తుంటాయి. అలా రావడం వల్లనే మీకు అక్కడ రాకెట్ పై ఫోర్స్ అనేది తిరిగి రివర్స్లో అప్లై రాకెట్ ముందుకెళ్తుంది. ఇదంతా నా క్లాస్లో చెప్పాను. కానీ డైరెక్ట్గా మీరు పెట్టేస్తారు రాకెట్ లాంచింగ్ అని చెప్పి. అండ్ మిగతా ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు, ఆన్ ద సడన్ మూవ్ ఆఫ్ ద బస్ పాసెంజర్స్, ఇది మీకు తెలిసిందే న్యూటన్స్ ఫస్ట్ లా కదా మీదంతా. అండ్ స్టాప్ పెడలింగ్, ఇది కూడా అంతే అండి. ఇది కూడా న్యూటన్ ఫస్ట్ లానే అమ్మ. ఎందుకంటే మీరు సడన్గా మీరు పెడలింగ్ని ఆపేశారనుకో ఏమవుతుంది, ఇదంతా దేనికి వస్తుందమ్మా, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇవన్నీ అందులోకే కదా ఇవన్నీ వచ్చేవి. సో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మీ క్రికెట్ బాల్ కోసం ఆల్రెడీ చెప్పాను. సో బీసీడీలు కాదు, మీకు రాకెట్ లాంచింగ్ అనేది దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు ఆల్రెడీ న్యూటన్స్ థర్డ్ లాస్ అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను. నెక్స్ట్ 380 చూడండి అమ్మ. ఇక్కడ ఏంటంటే ఈ బిట్ కొద్దిగా ఇది కూడా మ్యాక్సిమం తెలుసు చాలామందికి. వెన్ ఏ సైలర్ జంప్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ ద బోర్డ్ డ్రిఫ్ట్స్ బ్యాక్వర్డ్స్, విచ్ లా ఆఫ్ న్యూటన్ రిప్రజెంట్ ఇన్ ద ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఇప్పుడు బోట్ ఉందమ్మా. ఈ క్వశ్చన్ చాలాసార్లు మీకు రిపీటెడ్గా వస్తుంది చూడండి. ఇప్పుడు సపోజ్ ఏముంది, ఇక్కడ బోట్ ఉంది. బోట్లో మీరు వెళ్తూ ఉండేటప్పుడు మీరేంటంటే సపోజ్ అక్కడ షోర్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఒడ్డుకి వెళ్తారు కదండి. వెళ్తునేటప్పుడు మీరు అక్కడ ఎప్పుడైతే మీకు అక్కడ ఆ తీరం దగ్గరికి వెళ్తూ ఉంటారో, తీరం దగ్గరికి వచ్చేటప్పుడు దగ్గరగా మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారో, ఆల్రెడీ మీరు ఇక్కడ బోట్లో నుండి జస్ట్ నడవడం స్టార్ట్ చేస్తూ ముందుకు వస్తారు కదండి. బోట్లో నుండి మీరు నడవడం స్టార్ట్ చేస్తూ ఏం చేస్తారంటే మీ కాళ్ళు అనమాట ఆ బోట్ పైన ఫోర్స్ని అప్లై చేస్తారు. అంటే మీ కాలుతోని బోట్ని వెనక్కి అంటారు. ఆ బోట్ ఏం చేస్తుంది, తిరిగి మీ మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని అంటే మిమ్మల్ని ముందుకు పంపిస్తుంది. అంటే ఇదేంలా అండి, మీరేమో బోట్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నారు, బోట్ కూడా మీ పైన ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఇది ఎలా అవుతుంది మీకు, సెకండ్ లా అవుతుందా, ఫస్ట్ లా సెకండ్ లా అవుతుందా, థర్డ్ లా అవుతుందా, ఈజీగా చెప్తారు కదా థర్డ్ లా ఆఫ్ మోషన్ అని.
ఎలా మీరు అసలు ఒడ్డుకు వస్తున్న కొద్దీ మీరు ఎలా ముందుకు వస్తారమ్మా, ఇది మీకు ప్రాక్టికల్గా తెలుసో తెలియదో చూడండి. ఇప్పుడు బోట్ ఉంది, బోట్లో మీరు జస్ట్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఏదో తీరం ఉందమ్మా, మీరు ఇక్కడికి రీచ్ అవుతున్నారు, దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బోట్లో ఆల్రెడీ నడవడం స్టార్ట్ చేస్తారు. బోట్లోనే మీరు నడవడం స్టార్ట్ చేసి మీ కాలుని అనమాట, మీ కాలుతో ఏం చేస్తారంటే ఆ బోట్ పైన ఫోర్స్ అప్లై చేస్తారు. అంటే మీ కాలుతోని బోట్ని వెనక్కి ఫోర్స్ని అప్లై చేస్తారు. అప్పుడు బోట్ ఏం చేస్తుంది, మీ పైన తిరిగి రివర్స్లోని ఫోర్స్ని అప్లై చేసి మీరు ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అలా మీరు తీరంకి చేరుకుంటారనమాట. సో ఇది ఎలా అవుతుంది, న్యూటన్స్ థర్డ్ లానే కదమ్మా, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ 380C. నెక్స్ట్ 381 చూడండి, రాకెట్ లాంచింగ్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, న్యూటన్స్ థర్డ్ లా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ 382, ద ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అనగానే మీకు అక్కడ ఎలా అని గుర్తొస్తుంది, థర్డ్ లానే కదండి, ఫస్ట్ ఆప్షన్ ఏ. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏ పెట్టచ్చు, థర్డ్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ 383 అమ్మ, 383 చూడండి, ఇది కూడా మీకు తెలుసు కదా, స్టేషనరీ బస్ అంట స్టార్ట్ అయిందంటమ్మా. అంటే రెస్ట్లో ఉన్న బస్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, పీపుల్ స్టాండింగ్ ఇన్ ఇట్ ఫాల్ ఇన్ బ్యాక్ డైరెక్షన్. అంతే కదా, బస్ అనేది సడన్గా స్టార్ట్ చేసినప్పుడు మీరు బ్యాక్కి పడినట్టు అనిపిస్తుంది. అది ఎలా చెప్తుంది, ఫస్ట్ లా ఆఫ్ మోషనే కదమ్మా, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఎందుకంటే అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కోసం మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. నెక్స్ట్ 384 చూడండి, ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్, ఇది చూడండి ఆల్రెడీ రిపీట్ అయిన బిట్టే కదా ఇలాంటిది. ఆల్రెడీ బోట్లో నిల్చున్నప్పుడు ఆయన తీరం దగ్గరికి వస్తునేటప్పుడు బోట్ అనేది ఏమవుతుంది, వెనక్కి కదా వెళ్తుంది. మీరు ఎందుకంటే ఆ బోట్ పైన మీరు ఆల్రెడీ ఫోర్స్ అప్లై చేసి బోట్ని వెనక్కి జరిపితే బోట్ అనేది మీ మీద ఫోర్స్ అప్లై చేసి మీరు ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అంటే మీరు ముందుకు వెళ్తున్నారు, బోట్ అనేది ఏమవుతుంది, బ్యాక్ అవుతుంది కదా, అంటే మూవ్ అవే ఫ్రమ్ ద షోర్. ఇదే కదమ్మా ఆన్సర్. స్టేషనరీగా ఉంటుందా, సింక్ అవుతుందా, ఇవేం కాదు కదా. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ. నెక్స్ట్ 385, వెన్ ద బుల్లెట్, ఇది చూడండి, బుల్లెట్ని పేల్చేటప్పుడు ద గన్ పుషెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎలా డైరెక్ట్గా చెప్పొచ్చు, క్వశ్చన్ మొత్తం చదవకముందే. థర్డ్ లా కదండి, థర్డ్ లా ఆఫ్ మోషన్. ఎందుకంటే మీరు అక్కడ దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే తిరిగి రివర్స్లో మళ్ళీ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఇదంతా మీకు తెలిసినవేనండి ఎగ్జాంపుల్స్ అన్నీ. నెక్స్ట్ 386 చూడండి, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లైస్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి మీరు న్యూటన్స్ థర్డ్ లా అక్కడ దేనికి చూడండి, అబ్జర్వ్ చేయండి. వెన్ ఏ పర్సన్ జంప్స్ ఫ్రమ్ ద బోట్ టు ద రివర్ ద బోట్ గోస్ బ్యాక్వర్డ్స్. అంటే కదా, ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, ఇందాక మీరు ఆల్రెడీ ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇందాక విన్నారు కాబట్టి డైరెక్ట్ మీకు న్యూటన్స్ థర్డ్లో ఇది చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, పాసెంజర్ స్టాండింగ్ ఇన్ బస్, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. వెన్ ఏ పర్సన్ ఫాల్స్ ఆన్ ద సిమెంట్ ఫ్లోర్ హీ గెట్స్ హర్ట్స్. నెక్స్ట్ వైల్డ్ క్యాచింగ్, ఇవన్నీ మీకు తెలిసినవే కదండి, ఇవేవి కాదు కదమ్మా. సో ఏమవుతుంది ఇక్కడ, 386A. నెక్స్ట్ 387, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇది చూడండి, అన్ని ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి. న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, ఇది కాదు కదమ్మా, డైరెక్ట్ మీరు ఆప్షన్స్ ఇంకా చదువుకోండి అమ్మా, ఇవన్నీ అవసరం లేదు. అండ్ స్టాప్ పెడలింగ్, ఇది కూడా కాదు. వెన్ బస్ మూవ్ సడన్లీ, ఇది కూడా కాదు. రాకెట్ లాంచింగే కదండి అవుతుంది, రాకెట్ లాంచింగ్. సో మీరు ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇది అర్థమైపోతుందండి. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ 388, ఆన్ వాట్ బేసిస్ కెన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ బీ ఇంటర్ప్రిటెడ్. చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ అంటున్నారు. డెఫినేషన్ మీకు ఇందాకే చెప్పారు స్టార్టింగ్లో, ఫోర్స్ కోసం డిఫైన్ చేసింది ఏంటంటే ఫస్ట్ లా, కానీ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ కోసం చెప్పింది ఏంటంటే సెకండ్ లా అండి. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. మీరు పొరపాటున న్యూటన్ సెకండ్ లా అని పెట్టకండి, న్యూటన్స్ ఫస్ట్ లా అండి. సో ఇక్కడ ఏంటమ్మా, 388B. ఓకే, నెక్స్ట్ 389 చూడండి, ఇది కొద్దిగా క్లియర్గా వినండి అమ్మా, ఈ క్వశ్చన్ కొద్దిగా. ఇది ఏంటంటే, ఎట్ ఎనీ మూమెంట్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ రాకెట్ ఈస్ ప్రపోర్షనల్ టు. చూడండి ఏమంటున్నాడు, రాకెట్ ఉంది ఇక్కడ, రాకెట్కి కొంత యాక్సిలరేషన్ ఉంటుంది కదమ్మా, ఆ యాక్సిలరేషన్ అంట ప్రపోర్షనల్ టు nth పవర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద రిలీజ్డ్ గ్యాసెస్. రాకెట్కి నాజిల్ ఉంటుంది, దాని నుండి ఏమొస్తాయి, మా గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కదా, ఆ గ్యాసెస్ కూడా కొంత వెలాసిటీ ఉంటుంది కదా, ఆ గ్యాసెస్ యొక్క వెలాసిటీలో ఎన్నో పవర్కి ఈక్వల్ అని చెప్పి అంటున్నాడు. అంటే గ్యాసెస్ ఇక్కడ ఎన్ అనేది వెలాసిటీ పవర్ ఎన్ అని చెప్తున్నాడు కదా, ఎంత పవర్ ఆఫ్ వెలాసిటీ. సో ఆ గ్యాసెస్ నుండి కొంత వెలాసిటీ అనేది గ్యాసెస్కి ఉంటుంది, ఆ వెలాసిటీలో ఎంత పవర్ అనేది ప్రపోర్షనల్, అంటే యాక్సిలరేషన్ అనేది దేనికి ప్రపోర్షనల్ అంటున్నాడు, ఎంత పవర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద గ్యాసెస్ అనమాట. సో ఇక్కడ ఎన్ అనేది ఎంత అవుతుందని చెప్తున్నాడు అండి, ఎన్ వాల్యూ దేనికి ఈక్వల్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందమ్మా, ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ రాకెట్ ఉంటుంది, రాకెట్ ఉన్నప్పుడు ఏముంటుంది, దానికి నాజిల్ ఉంటుంది, నాజిల్ నుండి ఏమొస్తాయి, గ్యాసెస్ ఉంటాయి కదా. సో రాకెట్కి కొంత వెలాసిటీ ఉంటుంది, గ్యాసెస్ కూడా కొంత వెలాసిటీ ఉంటుంది. సో ఈ రాకెట్కి వెలాసిటీ ఉందంటే రాకెట్కి యాక్సిలరేషన్ కూడా ఉంటుంది కదా. సో యాక్సిలరేషన్ ఆఫ్ ద రాకెట్, ఈ యాక్సిలరేషన్ అనేది ఏ అనుకోండి,
ఈజ్ ప్రపోర్షనల్ టు nth పవర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాసెస్ అంటున్నాడండి. అంటే వీటికి వెలాసిటీ ఉంటుంది కదా గ్యాసెస్కి, దానికి nth పవర్ అని చెప్తున్నాడు. ఇంతే కదమ్మా, ఇది ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు v పవర్ n. ఇంతవరకు ఓకే కదా. సో వాల్యూ ఆఫ్ n షుడ్ బి, వాల్యూ ఆఫ్ n ఎంత అని అడుగుతున్నాడమ్మా. n ఎంత, ఈ క్వశ్చన్ అర్థమైందండి. చూడండి ఇప్పుడు మీకు రాకెట్ కోసం తెలుసు, జస్ట్ మీకు డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి ఇప్పుడు రాకెట్ నుంచి ఏమొస్తాయి, మీకు చాలా చాలా గ్యాసెస్ వస్తాయి కదా. గ్యాసెస్ వస్తున్నాయంటే దానికి వెలాసిటీ ఉంటుంది కదా, దానికి గ్యాసెస్కి ఎంతో కొంత వెలాసిటీ అనుకున్నాము ఉందని. అప్పుడు వెలాసిటీ ఉంది, గ్యాసెస్కి కొంత మాస్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మొమెంటం ఎంత అవుతుందమ్మా. చూడండి గ్యాసెస్ గురించి చెప్తున్నా, రాకెట్ నుండి కొంత గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి, అయితేనే అది ముందుకు వెళ్తుంది పైకి. కాబట్టి గ్యాసెస్కి ఏముంటుంది, కొంత మాస్ ఉంటుంది, అలానే దానికి వెలాసిటీ కూడా ఉంటుంది కదా, కాబట్టి అక్కడ మొమెంటం కూడా ఉంటుంది కదా. మొమెంటం అంటే అక్కడ ఫోర్సే అనుకోండి, ఎందుకంటే మొమెంటం ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ కదా. సో అక్కడ మొమెంటం తక్కువైతే ఫోర్స్ తక్కువ అవుతుంది, మొమెంటం ఎక్కువైతే ఫోర్స్ ఎక్కువ అవుతుంది, ఆ రెండు ఈక్వలేనమ్మా. సో ఇక్కడ మొమెంటం అన్నా ఫోర్స్ అన్నా ఓకే, రెండు ఒకటే. సో మొమెంటం ఏంటి ఇక్కడ, ఎంవి కదా, ఎంవి, ఎందుకంటే మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. నెక్స్ట్ దీనివల్లనే కదా ఆపోజిట్లో రాకెట్ పై కూడా కొంత ఫోర్స్ అప్లై చేసి రాకెట్ అనేది పైకి వెళ్తుంది. సో రాకెట్ పైన అప్లై చేసిన ఫోర్స్ అనేది F ఈక్వల్ టు, రాకెట్కి ఏముంటుంది, యాక్సిలరేషన్ అని చెప్పాడు కదా, ఇక్కడ రాకెట్కి యాక్సిలరేషన్ అన్నాడండి. కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్ ఇచ్చేయండి, రాకెట్కి వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏదో దాన్ని బట్టి నేను వెళ్తున్నామా. ఇక్కడ రాకెట్కి వెలాసిటీ ఉంటుందంటే అక్కడ యాక్సిలరేషన్ కూడా ఉంటుంది కదా. సో దానికి యాక్సిలరేషన్ కూడా ఉంటుంది, కాబట్టి అక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఎంత ఉంటుంది, రాకెట్కి కూడా మాస్ ఉంటుంది కదా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదండి. అక్కడ F ఈక్వల్ టు ఎంఏ అనమాట. సో గ్యాసెస్కి అయితే ఎంవి తీసుకున్నా, రాకెట్కి అయితే ఎంఏ తీసుకున్నా, ఎందుకంటే వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు, గ్యాసెస్ యొక్క వెలాసిటీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ అలా తీసుకున్నాను. ఇక్కడ రాకెట్లో అయితే యాక్సిలరేషన్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి అది తీసుకున్నాను. సో ఈ రెండు ఫోర్సే కదమ్మా. ఈ రెండు ఎలా ఉంటాయి మనకి, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఈక్వలే కదా. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం రెండు ఈక్వల్, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయండి. డైరెక్షన్ మీరు ఇక్కడ సింబల్ వేయకండి. సో ఈ రెండు ఈక్వల్ కదా, ఎంవి ఈక్వల్ టు ఎంఏ చేయొచ్చు కదా, ఎంవి ఈక్వల్ టు ఎంఏ అండి. ఓకేనా, ఇక్కడ మైనస్ మీరు వేసే పని లేదు, ఎందుకంటే రెండు జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పడానికి. ఈ ఎంఎం క్యాన్సిల్ అయితే వి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఏనే కదా, వి ఈక్వల్ టు ఏనే కదండి. వాడు ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని, వి ఈక్వల్ టు ఏ వచ్చింది కదమ్మా, దీన్ని పక్కన రాసుకోండి, వి ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు మనకి, వి ఈక్వల్ టు ఏ అంటే అక్కడ అర్థం ఏంటి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి ఆర్ వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏనే కదమ్మా. వి ఈక్వల్ టు ఏ అంటే ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు వి ఆర్ వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ, అంతే కదమ్మా. మీకు ఇక్కడ ఒకటి వచ్చింది గుర్తుంది కదమ్మా, ఇది గుర్తుంచుకోండి, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు వి అని. కానీ వాడు మన క్వశ్చన్లో ఏమంటున్నాడు, యాక్సిలరేషన్ ఆఫ్ రాకెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు nth పవర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్యాసెస్ అంటున్నాడు. మనకు ఆల్రెడీ ఏమొచ్చింది, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు విఏ కదా. సో ఇక్కడ పవర్ n అని ఇచ్చాడు, n వాల్యూ ఇక్కడ ఎంత అయినట్టు, దీని పవర్ని ఏమీ లేదంటే n వాల్యూ 1 అయినట్టే కదా. సో n వాల్యూ 1 అండి, మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ అమ్మ. అర్థమైందండి. ఇక్కడ మనకి ఏమని అడిగాడంటే రాకెట్ యొక్క యాక్సిలరేషన్ కోసం చెప్తున్నాడు, వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ కోసం చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ అంటున్నాడు, గ్యాసెస్కి ఏముంటుంది, కొంత మాస్ ఉంటుంది, కొంత వెలాసిటీ ఉంటుంది, కాబట్టి అక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఎంత అవుతుందమ్మా, ఎంవి అవుతుంది. అలానే రాకెట్కి ఏమవుతుంది, రాకెట్కి కూడా కొంత ఫోర్స్ అనేది రివర్స్లో అప్లై చేస్తాం కదా, అక్కడ ఫోర్స్ ఏంటంటే యాక్సిలరేషన్లో తీసుకున్నామండి, ఎందుకంటే రాకెట్ యాక్సిలరేషన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి. ఈ రెండు ఫోర్సెస్ ఏమవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు రెండు ఈక్వల్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ రెండింటికి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదా. ఎంవి ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ, ఎంఏ. సో ఎంఎం క్యాన్సిల్ అయితే మీకు ఏమవుతుందమ్మా, అక్కడ వి ఈక్వల్ టు ఏఏ కదా. వి ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటి, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు వి ఆర్ వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ కదా. మన క్వశ్చన్లో ఏమడిగాడు, యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు nth పవర్ ఆఫ్ వెలాసిటీ అన్నాడు. యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు nth పవర్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉందమ్మా, పవర్ ఏమీ లేదంటే 1 కదా. సో n ప్లేస్లో ఎంత రాయొచ్చు, 1 కదండి, n ప్లేస్లో 1 రాయొచ్చు. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నెక్స్ట్ 390 చూడండి అమ్మా, ఏ 70 kg మ్యాన్ పుషెస్ ఏ 50 kg మ్యాన్ అంట. ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. ఈ అబ్బాయి ఏమో 70 kgs అబ్బాయి అండి, తినేమో 50 kgs మ్యాన్ అనమాట. సో ఈ అబ్బాయి తనని పుష్ చేస్తున్నాడు, ఎంత ఫోర్స్తో అంట, 50 న్యూటన్స్ ఫోర్స్తో అంటండి. అర్థమవుతుందని చెప్పేది, ఇక్కడ 70 kgs ఒక పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ తను ఏం చేస్తున్నాడు, 50 kgs మ్యాన్ని పుష్ చేస్తున్నాడు. ఇక్కడ 50 kg మ్యాన్ ఉన్నాడు.
ఎలా పుష్ చేస్తున్నాడు, ఎంత ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు, 15 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు, 15 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మచ్ ఫోర్స్ హ్యాస్ 50 kg మ్యాన్ పుష్డ్ ద అదర్ పర్సన్. సో 70 kg పర్సన్ 50 kg పర్సన్ని 15 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు. ఓకేనా, అంటే ఈ అబ్బాయి మీద ఫోర్స్ని అప్లై చేశాడు, కొంత ఫోర్స్ని. సో ఈ అబ్బాయి కూడా రివర్స్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు అంట. 50 kg మ్యాన్ పుష్డ్ ద అదర్ పర్సన్. సో 50 kg మ్యాన్ కూడా అదర్ పర్సన్ అంటే 70 kg పర్సనే కదా. సో 50 kg పర్సన్ కూడా 70 kg పర్సన్ని పుష్ చేస్తున్నాడు. ఎంత ఫోర్స్తో పుష్ చేస్తాడు, మనకి న్యూటన్స్ థర్డ్ లా తెలుసు కదండి, సేమ్ ఫోర్స్తోనే కదా పుష్ చేస్తాడు, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో. కాబట్టి అక్కడ ఎంత ఫోర్స్తో పుష్ చేస్తాడంటే హౌ మచ్ ఫోర్స్ అని అడుగుతున్నాడు. ఎంత ఫోర్స్తో పుష్ చేస్తాడు, 15 న్యూటన్స్. సో 15 న్యూటన్స్ ఎక్కడుందమ్మా, ఆప్షన్ ఏ. అర్థమైందా అండి. నెక్స్ట్ 391, న్యూటన్స్ లా డు నాట్ హోల్డ్ గుడ్ ఫర్ పార్టికల్స్. చూడండి, న్యూటన్స్ లాలో మీకు ఆల్రెడీ తెలుసండి. న్యూటన్స్ లా అనేది మీకు ఎక్కడైనా న్యూటన్స్ లాలో మనం వెలాసిటీ ఆఫ్ లైట్ కోసం మాట్లాడామండి. అసలు న్యూటన్స్ లా అనేది మీకు వెలాసిటీ ఆఫ్ లైట్కి అసలు సంబంధం లేదండి. అది దానికి అసలు అప్లికబుల్ కాదు. ఓన్లీ వెలాసిటీ హై ఉందా, లేదంటే అది స్లో ఉందా, అది రెస్ట్లో ఉందా, ఇలాంటి వాటికి అది అప్లికబుల్. కానీ వెలాసిటీ ఆఫ్ లైట్ కోసం మనం ఎక్కడ మాట్లాడలేదండి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 392 చూడండి, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అసలు అక్కడ లేదు అంటే అప్పుడు మీకు ఏమవుతుందండి, ఆ రాకెట్ గురించి అది ఎలా ఉంటుందా, స్టేబుల్గా ఉంటుందా, నాట్ స్టేబుల్గా ఉంటుందా, లేదంటే స్టేబుల్ ఫర్ షార్ట్ రేంజ్ రాకెట్స్, ఇవి అసలు మీకు డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు అండి. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు అంటే అక్కడ ఏమవుతుంది, అది స్టేబుల్గానే కదా ఉంటుంది. డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు అండి. ఇంకా దీనికోసం ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు చాలా టైం పడుతుందండి. ఇది చాలా కాన్సెప్ట్ లోపలికి వెళ్ళాలి. సో ఇది డైరెక్ట్గా మీరు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు అంటే అది అక్కడ స్టేబుల్గా ఉంటుందమ్మా. నెక్స్ట్ 393, ద టెండెన్సీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇనర్షియా మీద వస్తాయి ఇవన్నీ. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్ ఇన్ స్టాటిక్ ఆర్ డైనమిక్ కండిషన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ. ఇప్పుడు ఈ రెసిస్ట్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ అనమాట, దాన్ని అపోజ్ చేసేసేది. ఇప్పుడు స్టాటిక్లో ఉన్నా లేదంటే మోషన్లో ఉన్నా, జస్ట్ సెకండ్ చూడమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆబ్జెక్ట్ యొక్క టెండెన్సీ బిట్ 393 చూడండి, 393 కదా. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క టెండెన్సీ కోసం చెప్తున్నాడు. ఆబ్జెక్ట్ యొక్క టెండెన్సీ ఏంటంటే టు రెసిస్ట్ అంటే అపోజ్ చేయడం. దేన్ని అపోజ్ చేస్తుంది, చేంజ్ ఇన్ స్టాటిక్ ఆర్ డైనమిక్ కండిషన్. ఇప్పుడు రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు కదా. అలానే మోషన్లో ఉండేది మోషన్లోనే ఉంటుంది. అంటే రెస్ట్లో ఉండేదాన్ని మోషన్లోకి అది వెళ్లకుండా అది రెసిస్ట్ చేస్తుంది. మోషన్లో ఉండేదాన్ని రెస్ట్లోకి వెళ్లకుండా రెసిస్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం, ఇనర్షియానే కదా అంటారని, ఇనర్షియా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 394 అమ్మ. 394 చూడండి, అథ్లెట్ రన్స్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ద హై జంప్. ఇక్కడ చూడండి, అథ్లెట్ రన్స్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ద హై జంప్. ఎందుకండి అథ్లెట్ అనేవాడు కొంత టైం బిఫోర్ ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటాడు జంప్ చేయడానికి. దానికి రీజన్ ఏంటి, సో దట్ ద ఇనర్షియా ఆఫ్ రెస్ట్ హెల్ప్ చేస్తుందా, ఇనర్షియా ఆఫ్ మోషన్ హెల్ప్ చేస్తుందండి దానికి. ఎందుకంటే వాడు హై జంప్ చేయాలి అంటే ముందు వాడికి ఏముండాలమ్మా, చూడమ్మా ఇక్కడ 394 కదా. ఓకే, తను హై జంప్ చేయాలంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, తను ఫస్ట్ కొంత రన్ చేసి ఉండాలి కదండి. జంప్ చేయాలంటే అది ఏమైనా చేయనివ్వండి, జంప్ చేయాలి అంటే ఫస్ట్ తను ఆల్రెడీ కొంత డిస్టెన్స్ రన్ చేస్తూ ఉండాలి కదా. అది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. కొంత డిస్టెన్స్ ఫస్ట్ మీరు రన్ చేసి అప్పుడు జంప్ చేస్తారు. డైరెక్ట్గా జంప్ చేయలేము కాబట్టి ఫస్ట్ కొంత డిస్టెన్స్ రన్ చేసి తను జంప్ చేయడానికి ముందు అలా చేస్తాడు. అలా చేస్తున్నాడంటే అక్కడ అర్థం ఏంటి, ఇనర్షియా ఆఫ్ మోషన్నే కదండి. అక్కడ తను ఆల్రెడీ రన్ చేస్తున్నాడు అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఉంటుందా, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఉంటుందా, ఇనర్షియా ఆఫ్ మోషన్ కదండి. సో ఇనర్షియా ఆఫ్ మోషన్నే తనకి హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ తను జంప్ చేయడానికి. ఓకేనండి, తను జంప్ చేయడానికి ఏం హెల్ప్ చేస్తుందండి, ఇనర్షియా ఆఫ్ మోషన్ అనమాట. సో ఇక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్ అండి. మోషన్ అంటే అక్కడ ఆల్రెడీ మోషన్ ఉంటే స్పీడ్ ఉన్నట్టే కదమ్మా. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కాదు, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ కాదు, ఇనర్షియా ఆఫ్ సైజ్ ఎలా అవుతుంది కాదు. ఓకేనా. నెక్స్ట్ 395 చూడండి, ఇవన్నీ ఇనర్షియా బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ద స్టాక్ ఆఫ్ బుక్స్ లయింగ్ ఆన్ ద టేబుల్ డస్ నాట్ మూవ్. అవి బుక్స్ మూవ్ అవ్వట్లేదంటే ఏమున్నట్టు, దానికి ఇనర్షియా ఉన్నట్లే కదా, ఇనర్షియా ఉన్నట్లే. నెక్స్ట్ 396 చూడండి, ద టెండెన్సీ ఆఫ్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ టు రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. అంటే కదా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క టెండెన్సీ ఏంటి, రెస్ట్లో అయినా ఉండొచ్చు లేదంటే మోషన్లో అయినా ఉండొచ్చు. దాన్ని ఏమంటారండి, ఇనర్షియానే కదా అంటారు,
ఇదంతా చూడండి రిపీటెడ్ బిట్స్నే, ఇలా జస్ట్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఒక్కోసారి అడుగుతాడు అంతే. 397 చూడండి, ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ టెస్ట్. చూడండి ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఇంకా, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ 398 అమ్మ. వై డస్ ఎ రన్నర్ కంటిన్యూస్ టు రన్ ఆఫ్టర్ క్రాసింగ్ ద ఫినిష్. ఇది కూడా ఏంటండి చూడండి, ఇది కూడా మీకు ఇనర్షియా కోసమే కదా. వై డస్ ఏ రన్నర్ కంటిన్యూస్ టు రన్ ఆఫ్టర్ క్రాసింగ్ ద. కొంత తన ఫినిష్ లైన్ క్రాస్ అయిన తర్వాత కూడా కొంత రన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు రన్ చేస్తూ ఉంటాడు? ఆల్రెడీ తను మోషన్లో ఉన్నాడు. మోషన్లో ఉన్నదాన్ని సడన్గా ఆపకూడదు, కాబట్టి అక్కడ ఇనర్షియా ఆఫ్ ఏమవుతుంది, మోషన్ కదా. ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్లనే తను ముందుకు వెళ్తూ ఉంటాడండి. కాబట్టి తను సడన్గా అక్కడ రెస్ట్లోకి రాలేడు. నెక్స్ట్ 399 ద లా ఆఫ్ ఇనర్షియాని ఎవరండి కనుక్కున్నారు? న్యూటన్ కదా. ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ ఏ. 400 చూడండి, వెన్ ద కార్ టర్న్స్. చూడండి ఇక్కడ టర్నింగ్ కోసం మాట్లాడుతున్నాడు. వెన్ ద కార్ టర్న్స్ అనే కర్వ్డ్ రోడ్ ద పాసెంజర్స్ సిట్టింగ్. ఓకే, ఇది మీకు తెలిసిందే కదండి, ఇది మీకు క్వశ్చన్ మీరు చదువుకున్నామా. క్వశ్చన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, ఓకేనమ్మా. నెక్స్ట్ 400 చూడండి, ఇక్కడ వెన్ ద కార్ టర్న్స్ అనే కర్వ్డ్ రోడ్. ఇప్పుడు ఒక ఇలా ఉందమ్మా, బస్సు ఇలా స్ట్రైట్గా వెళ్తుంది, ఇలా జస్ట్ అక్కడ కర్వ్డ్ షేప్లో ఉన్నప్పుడు బస్సు ఇలా కానీ కార్ కానీ ఇలా టర్న్ అవుతుంది కదా. టర్న్ అయ్యేటప్పుడు పాసెంజర్స్ ఎలా ఫీల్ అవుతారు? ఇది ఇటు టర్న్ అయితే మీరు అటు సైడ్ ఏదో పడినట్టు, అంటే ఇటు సైడ్ మీరు బెండ్ అవుతారు కదండి. ఇటు సైడ్ టర్న్ అయితే మీరు ఇటు సైడ్ బెండ్ అవుతారు, అది మీకు ప్రాక్టికల్గా తెలిసిందే. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మీరు అలా ఫీల్ అవుతారు. దానికి రీజన్ ఏంటి? అది కూడా ఇనర్షియా కోసమే కదండి. మీకు ఆల్రెడీ బస్సులో దీనికోసం చెప్పాను. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే రెస్ట్లో ఉండేటప్పుడు, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే మోషన్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఇది డైరెక్షన్ సంబంధించిందండి. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే అక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. జస్ట్ అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్నారు, మీరు బస్సులో కార్లో ఇక్కడ ఉన్నారు. సడన్గా డైరెక్షన్ చేంజ్ చేస్తే మీరు సడన్గా మీరు చేంజ్ చేసుకోలేరు కదండి మీ పొజిషన్. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు. అది జస్ట్ ఫ్రంట్కి వెళ్ళడం వల్ల మీరు ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ఇటు బెండ్ అయినట్టు అనిపిస్తుందండి. కాబట్టి దీనికి కూడా రీజన్ ఏంటి? ఇనర్షియా బి అనమాట. నెక్స్ట్ 401 చూడండి, ఇది కూడా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. ఇంకా వెన్ ద కార్డ్బోర్డ్ ప్లేస్డ్ ఆన్ ద గ్లాస్. ఇప్పుడు ఒక గ్లాస్ మీద ఒక కార్డ్బోర్డ్ని పెట్టారమ్మా, ఒక కార్డ్బోర్డ్ని ఇలా గ్లాస్ మీద పెట్టారు. పెట్టాక ఏం చేస్తున్నారు? సారీ అమ్మ, మధ్యలో మొబైల్ స్ట్రక్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కార్డ్బోర్డ్ ఉంది కదా. సపోజ్ ఒక గ్లాస్ని తీసుకున్నాము. ఒక గ్లాస్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక గ్లాస్ పైన ఏం చేస్తారంటే ఒక కార్డ్బోర్డ్ పెట్టి దానిపైన ఒక కాయిన్ పెట్టండి. కాయిన్ పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది, సడన్గా మీరు దీన్ని తీసేసారు అనుకోండి, ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా, దీన్ని మీరు సడన్గా తీస్తే కాయిన్ ఏమవుతుందంటే సడన్గా అందులోకి పడిపోతుంది. ఎందుకండి, ఇది ఆల్రెడీ రెస్ట్లో ఉంది కాబట్టి అది దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు. కాబట్టి రెస్ట్లో ఉండేది అదే ప్లేస్లో అది కిందకి పడిపోతుందండి. దీనికి రీజన్ ఏంటి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనమాట. సో లా ఆఫ్ ఇనర్షియా ఎక్కడుందండి? బి. నెక్స్ట్ 402 అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా ఎక్కువ ఉండాలంటే ఏమవ్వాలండి? దానికి మాస్ ఎక్కువ ఉండాలి కదా. మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. చూడండి, సేమ్ సైజ్ ఆఫ్ రబ్బర్ బాల్ అండ్ స్టోన్. ఇప్పుడు రబ్బర్ బాల్ స్టోన్ రెండు ఒకే సైజులో ఉన్నప్పుడు ఇనర్షియా రెండింటికి సేమ్ ఉంటుంది కదమ్మా. ఇందాక మనం ఆల్రెడీ చూసాం, ఒక క్రికెట్ బాల్కి ఎలా ఉంటుంది ఇనర్షియా, లేదంటే నార్మల్గా క్రికెట్ బాల్కి ఎలా ఉంటుంది, ఎలిఫెంట్కి ఎలా ఉంటుంది, అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉంటుంది, అంతే కదమ్మా. తక్కువ మాస్ ఉంటే తక్కువ ఇనర్షియా ఉంటుంది. కాబట్టి సేమ్ సైజ్ అయితే సేమ్ ఇనర్షియా ఉంటుంది, కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఉండాలి అంటే దానికి మాస్ అనేది ఎక్కువగా ఉండాలి. స్కూటర్ అండ్ బస్ అంటాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం కోసం అడుగుతున్నాడు కదా. వీటిల్లో చూడండి దేనికి మాస్ ఎక్కువ ఉంటుందో. స్కూటర్ అండ్ బస్ కూడా పక్కన పెట్టండి. 10 రూపీ కాయిన్స్ అండ్ 5 రూపీ కాయిన్స్, ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్. చూడండి, ట్రైన్స్కి ఏరోప్లేన్స్కి కదా మాస్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటితో కంపారిజన్ చేస్తే మీకు ట్రైన్స్కి ఏరోప్లేన్స్కి కదమ్మా ఎక్కువ మాస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఇనర్షియా దేనికి ఉంటుంది? ఇచ్చిన ఆప్షన్స్లోని డీకి మాత్రమే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ 403. ఓకేనండి, 403 అంటే ఫోర్స్ అనే టాపిక్ ఉంది. నెక్స్ట్ ఇంకో వీడియో రిలీజ్ చేస్తానమ్మా ఫోర్స్ గురించి. సో అలా ఫీ టేక్